విషయాల్లోకి వెళ్ళిపోదాం. మరి పత్రిజీ గంగా చైతన్యం మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మరి ఆనాపాన సతి ద్వారా సత్యాన్ని తెలుసుకొని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి ఈ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివి ఎన్నో కాన్సెప్ట్ల ద్వారా మనకి సత్యాన్ని తెలియజేశారు. మరి మన పత్రి సార్ యొక్క కాన్సెప్ట్ ని పత్రి మేడం గారి స్ఫూర్తితోటి మన శైలజ మేడం గారు రాజమండ్రి అండి, వారు టీమ్ తోటి 2 సంవత్సరాల నుంచి మరి ఎవరు పిలిస్తే ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ గా చేస్తున్నాం. మరి ఈ వర్క్ షాప్ లో రోజుకి 10 గంటల ధ్యానము, మరి సార్ చెప్పిన కాన్సెప్ట్లు, మరి ఒకరి అనుభవాలు బయటికి తీయటం, ఎన్నో మరి ప్రాక్టికల్స్, దీంట్లో డాన్స్ కూడా చేపించడం జరుగుతుందండి. అంటే ఆ డాన్స్ ద్వారా కూడా మన చైతన్యాన్ని ఉత్పన్నం చేసుకోవచ్చని మేడం గారు అది కూడా చేపిస్తారండి. 3 రోజులకి 30 గంటల ధ్యానం తోటి మరి 3 రోజుల్లో ఆత్మ జ్ఞానం తెలుసుకుని మరి ఎంతో మంది వారు మరి ఇంకా కొత్త మిత్రులకి అందజేయటం జరుగుతుందండి. మరి ఈ శైలజ మేడం గారికి ఈ పత్రిజీ మహిళా చైతన్య తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ముందుగా విశ్వగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడంకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఇంత ఆయురారోగ్యంతో మీ ముందున్నాను అంటే ఈ ధ్యానం యొక్క గొప్పతనమే. ఆ గురువు గారు మనకు అందించినటువంటి ఈ ధ్యానం యొక్క గొప్పతనం అన్నమాట. లేకపోతే నేను ఎప్పుడో బాడీ వెకేట్ చేసిండేదాన్ని. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ఈ రోజు ఇంత హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నాను అంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి నా భర్త, ఆయన నన్ను తీసుకెళ్లారు. ఆయన ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అసలు నేను ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేనంత ఆనందం. ఇంతకు ముందు లేదు నాకు ఈ ఆనందం. అంత ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను ఈరోజు నేను ఈ ధ్యానంలోకి 2018 నవంబర్లో రావడం జరిగింది. మా వారు వచ్చి ఆగస్టులో వచ్చారు. పూజలు చేసుకోవడం, బాబాకి నైవేద్యాలు ఇవ్వడం, ఈ సెక్షన్ లో ఉన్నానన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే బాబా గారే నన్ను ఈ మార్గంలోకి పంపించారనుకుంటాను. ఇలా ఉన్నప్పుడు ఒక ఆదివారం వచ్చి, నువ్వు నచ్చితే కంటిన్యూ అవ్వు, లేదంటే మానేసేయ్ అన్నారు. ఏంది ఈ ధ్యానం గోల, పొద్దుగూకులు క్లాత్ వేసుకుంటాడు, కూర్చుంటాడు, ఈ ధ్యానం అంటాడు, కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని తగ్గే పని అయితే ప్రపంచం అంతా ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఎందుకున్నాయి అనని ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉండేదాన్ని. నేను చేసేదాన్ని, మా పిల్లలు ఎగతాళి చేసేవాళ్ళు. సరే ఒక ఆదివారం వెళ్ళేసి ఈయనతోటి ఇంకా ఈ రోజు నుంచి ఇక రాను అనని చెప్పడానికి నేను వెళ్ళాను అనమాట ఆ సండే. ఆ రోజు నెల్లూరులో రైస్ పవన్ సార్ అని ఆ సార్ వచ్చారనమాట. ఆ సారు కాంతితో అనుసంధానం అననే మెడిటేషన్ చేయించారు 2 అవర్స్. నాకు మా అత్తగారు మంచంలో ఉన్నారు 5 సంవత్సరాల నుంచి. ఆవిడకి పెరాలసిస్ అన్నమాట. మేము ముగ్గురు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా బావగారు మిలిటరీ, మా మరిది ఎయిర్ ఫోర్స్, మా వారు వచ్చి ఏ జాబు లేదు, బట్టల షాప్ లో వర్కర్. అయితే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. నేను ఈ జన్మలో ఏం పాపం చేశాను, మాకు ఏదో ఒకటి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ పిల్లలు చూస్తే చదువులకు వస్తున్నారు, వీళ్ళని సరిగ్గా చదివించుకోలేకపోతున్నాను, మాకెటు చదువులు లేవు, వీళ్ళనైనా చదివించుకోవాలి. నేను 10th వరకు చదివాను, మా ఆయన డిగ్రీ చదివారు అంతే. ఇంకా అంతకు మించి మాకే చదువు లేదు. ఇలా ఉన్నప్పుడు ఒక దిగులు, బాధ, దుఃఖం ఉండేది నాకు. వీళ్ళని ఎలా చదివించుకోవాలి, వీళ్ళు చదువుకోవాలి, నాకు ఒకే ఆలోచన ఉండేది. నా పిల్లలు ఇద్దరు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు 10 మందికి సాయపడాలి అననే ఆలోచన ఉండేది. ఇంకా అలా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఈర్ష్య, ద్వేషం వచ్చింది నాకు. వీళ్ళు బాగున్నారు అంటే అప్పుడు తెలియదు కదా మనకి. ఈర్ష్య పెట్టుకొని రకరకాల జబ్బులు, ఒకటి కాదు నాకు. యూరిన్ ఇన్ఫెక్షన్ 2 months ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసేది విపరీతంగా. హాస్పిటల్లో జాయిన్ అయ్యి మందులు వాడి ఒక 10 రోజులు
ఉంటే తర్వాత ఇంటికొచ్చేదాన్ని. అలా అదొక ప్రాబ్లమ్ ఉండేది. తర్వాత ఎముకల నొప్పులు. చలికాలం వస్తే ఎముకల నొప్పులు. నిద్ర పట్టదు. దగ్గర దగ్గర 4 నెలల దాకా ఇబ్బంది పడేదాన్ని. 2 ప్రాబ్లమ్స్. తర్వాత మా ఫ్యామిలీ నుంచి నాకు ముక్కులో నుంచి బ్లడ్ కారడం. మా వాళ్ళకందరికీ ఉంది. ఇప్పటికి ఉందది. నాకు మాత్రం ఈ ధ్యానం ద్వారా తగ్గింది. ఎ ఎప్పుడు పడితే అప్పుడు బెదరుతది అనంటారు. మరది ఏమో నాకు తెలీదు. అప్పుడప్పుడు విపరీతంగా బ్లడ్‌గా నైట్ గూడా నిద్రలో కారిపోయి దిండంతా తడిచిపోయేది. అలా ముక్కులోంచి విపరీతమైన బ్లడ్ కారుతూ ఉండేది. తర్వాత పీరియడ్స్ పెయిన్. విపరీ 3 రోజులు ఇంకా వాటర్ తీసుకోను, ఫుడ్ తీసుకోను, మంచానికే పరిమితం. అలా ఉండేదాన్ని. గర్భసంచిలో కణితలు అవి ఉన్నాయని గర్భసంచిని తీసేసేయమన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో ఉన్నాను నేను. ఏదైనా ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ముందు నాకొచ్చేసేది. నేనెక్కేసేదాన్ని బెడ్. అసలకి జ్వరం వచ్చినా అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. సంవత్సరానికి ఒకసారి వచ్చేది జ్వరం గూడా. అంత హ్యాపీగా ఉండేదాన్ని. కానీ ఈ ఏది ఈ కా ఫ్యామిలీ ఇవన్నీ ఏం తెలీదు గదా! ఆ వయసులో. ఏదో చదువుకున్నాము, స్కూలుకెళ్ళాము, వచ్చాము, 10థ్ ఫెయిల్ అయ్యాను, పెళ్లి చేసేసారు. అయిపోయింది. అలా ఇంకా ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పిల్లలు, చదువులు, స్కూల్లు, ఈ రెంట్లు ఇవన్నీ ఒక బర్డెన్ లాగా అయిపోయేది. నాకు చిన్నప్పటి నుంచి పక్కవాడికి పావలా అప్పు చేయకూడదు అననే ఒక థాట్. అసలకి నాకింకా అప్పు అంటే నచ్చదనమాట. మా వారు అప్పులు చేస్తేనే కుదురుతది. వెంకటేశ్వర స్వామికే ఉన్నాయి ఎన్నో అప్పులు. అది తప్పు లేదు. మనం ముందుకు సాగాలంటే ఏదో ఒకటి చేయాల్సిందేను అనని ఆయన అలా చేస్తూ ఉండేవాళ్ళు. అదొక బాధ నాకు మనసులో. ఈ అప్పులు చేస్తాడీన అనని. ఇలా ఉండేది. అప్పుడు ఈ ధ్యానం పరిచయం అవ్వడం. ఎప్పుడైతే ఈ ధ్యాన పరిచయం ఈ జబ్బులతోటి చెన్నై అంతా తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాను. నాకెక్కువ ఇబ్బంది పెట్టేదేందంటే పీరియడ్స్. ఆ 3 రోజులు లేవకపోవడం, పిల్లలకి ఇబ్బంది, క్యారేజీ ఇదంతా భలే ఇబ్బంది పడుతూ ఉండేవాడు మా వారు. పాపం ఆయన చాలా చూసుకునేవారు. అయితే అంత ఇబ్బంది పడుతూ నన్ను చెన్నై అదంతా తిప్పి చూపించారు. వాడినన్ని రోజులే మెడిసిన్. తర్వాత మళ్ళీ యథాప్రకారం అయిపోయేది. తర్వాత ఇలా కాదు ఒకదానికేస్తే ఒకటొస్తుందనని గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇలా వస్తున్నాయని హోమియో ఒక 5 సంవత్సరాలు వాడాను. ఎప్పుడైతే మా అత్తగారికి ఈ సేవ ఒక తల్లిలాగా భావించి చేశానో, నా కర్మ అక్కడ కాలిపోయిందేమో నేను ఈ ధ్యానంలోకి అడుగు పెట్టడం మొదలైంది. కరెక్ట్‌గా ఆవిడ చనిపోయిన ఆవిడ ఆగస్ట్‌లోనే చనిపోయారు. ఇంకంతే నేను ఫ్రీ అయిపోయాను. తర్వాత మా అక్క ముగ్గురు అంటే లాస్ట్ ఆవిడ చూడకపోయినా ఆవిడకి వీలు పడేది గాదు. పెద్దక్క, నేను, పెద్ద తోడికోడలు నేను ఇద్దరం బాగా చక్కగా ఆవిడని చూసాం. ఆవిడ హ్యాపీగా ఎళ్ళిపోయింది. ఆవిడ చావు గూడా విచిత్రంగా చనిపోయింది. అంటే ఇంకా చెప్పలేని స్టేజికొచ్చేసింది. నాకు బాత్రూమ్ వస్తుంది, పాస్ వస్తున్నాయనని చెప్పలేని స్టేజికొచ్చింది. గురువారం ఆ రోజు గురు పౌర్ణమి రోజు ఒక్కసారి నాకెందుకో బాబాని చూసి రావాలనిపిస్తుందనంటే, మా వారు నేను చూసుకుంటాను అమ్మని పోయేసి రా అన్నాడు. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక చిన్న బుక్ ఇచ్చారు. బాబా ఇంతవరకు నా తల్లిలాగా అనుకోని చూసాను ఆవిడని. ఆవిడ చెప్పలేని స్థితి కోల్పోయింది. ఇక ఆవిడని నువ్వే చూసుకోవాలి. నాకు తెలీదు. నేనైతే ఏం చేయలేను బాబా అనని 11 పేజీలు ఇచ్చారు. అది రాసేసి వచ్చేసాను. కరెక్ట్‌గా మళ్ళీ గురువారం రోజు ప్రాణం విడిచేసిందావిడ. చనిపోయింది. ఉన్నత లోకాలకెళ్ళిపోయింది. ఏకాదశి రోజు గురువారం చాలా మంచి రోజు చనిపోయిందనమాట. అంటే అప్పట్లో మంచి రోజు అనుకుంటాం గదా! అలా. అసలా అద్భుతంగా ఆవిడ వెళ్ళిపోయింది. బాబా నాకు ఆ హెల్ప్ చేశారనిపిచ్చింది. అంటే ఎప్పుడైతే మనం ఆ అవతల వారి పట్ల హార్ట్‌ఫుల్‌గా అంటే అప్పుడు నాకు ఈ ధ్యానము ఏమీ తెలీదు. నేనొకటే అనుకునేదాన్ని. ఆవిడ మా అమ్మగారైతే నేను ఇలాగే చేస్తానా? మంచిగా చూస్తాను గదా! అనుకుని చేశానావిడకి. అది బాబా మార్గంలో ఉండబట్టి చేశాను. లేకపోతే చేసేదాన్ని గాదేమో! ఆయన ఒక్కటే జెప్తారు గదా! శ్రద్ధ, సబూరి. ఏ పని చేస్తున్నా శ్రద్ధ, సబూరి సహనంగా ఉండమంటాడు. ఇలా ఉండేదాన్ని. తర్వాత ఈ ధ్యాన మార్గంలోకొచ్చింది. అప్పుడు ఆవిడ మా అక్కగారు వాళ్ళ ఇంటికొచ్చి ఆవిడకి సేవ చేసేటప్పుడు నాకు ఈ మోకాలు నొప్పొచ్చింది. అప్పటికి 3 ఏళ్ళు నొప్పొచ్చి. అది విపరీతమైపోయేది ఒక్కోసారి. అప్పుడు సైడ్‌కి నడిసేదాన్ని. సరిగ్గా స్ట్రెయిట్‌గా నడవలేక సైడ్‌కి నడిచేదాన్ననమాట. ఆ నొప్పితోటి అంత బాధపడుతున్నదాన్ని. ఆ రోజు కాంతితో అనుసంధానం అనే మెడిటేషన్‌లో
ఆయన ఆ సారు 2 అవర్స్ చేయించారు. మీకు బాడీలోకి కాంతి స్ప్రెడ్ అవుతుంది. తల బ్రహ్మరంధ్రం గుండా. ఇంకా మీకే బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఉందో దానిలోకెళ్ళి క్లియర్ చేస్తుంది అని అనుకోమన్నారు. నాకు టక్‌మని మోకాలు నొప్పి ఒక్కటే గుర్తొచ్చింది. మిగతా వాటి మీద అవి ఏవి గుర్తు రాలేదు నాకసల. అంటే అక్కడ అది క్లియర్ అవ్వాలి. నేను దీనికి కనెక్ట్ అవ్వాలని రాసి పెట్టిందేమో. అలా అసలు టక్ టక్కు నేను కాలు అటు ఇటు ఊరికే ఊగులాడించినా కూడా టక్‌మని సౌండ్ ఒస్తది. అలాంటిది అది క్లియర్ అయిపోయింది నాకు. ఎలా అంటే ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మీకెవరికైనా ఏమైనా అనుభవం కలిగితే వచ్చి చెప్పమన్నారు. నాకేమో భయము. చే అసలు మా వారింట్లో నుంచి అక్కడికి పోనీరు. ఏంది ఎలా చెప్పాలి అనని నేను అప్పటికి ఇది నిజంగా నాకు జరిగిందా? నాకొక డౌట్ కూడా ఉంది లోపల. ఇదసలు నిజంగా జరిగిందా? కాలు అటు ఇటు ఊపితే ఏమో నొప్పి లేదు. అయినా నేనిప్పుడు చెప్పను. నేను అటు ఇటు నడిచి అప్పుడు చెక్ చేసుకొని అప్పుడు చెప్దామనని ఆ టైంలో చెప్పలేదు. మళ్ళీ భోజనానికి ఒక 1 అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఏమైనా మిరాకిల్స్ మరి ఆ సార్‌కి తెలిసి అడిగారో తెలియక అడిగారో నాకు తెలీదు. 2, 3 సార్లు అడుగుతూనే ఉన్నారనమాట. నేనింక భోజనానికెళ్ళిపోయాను. అటు ఇటు తిరిగి నడిచొచ్చాను. నా డౌట్ కూడా క్లియర్ అయింది. నాకు టక్‌మని సౌండు లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు. ఆ రోజున తగ్గిన నొప్పి ఈ రోజు వరకు లేదు. నేనసలు ఆశ్చర్యపోయాను. నేనే ఆశ్చర్యపోయాను. అంటే ధ్యానము ఇంత గొప్పదా? ఊరికే 2 గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటే అసలు నాకు ధ్యానమే తెలీదు. ఫస్ట్ రోజు నేను వెళ్ళింది. కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే 2 గంటల్లో ఇంత ప్రాసెస్ జరిగి ఏదో ఉంది ఇందులో. ఏదో ఉంది. అదైతే ఏదో నాకు తెలియట్లేదు. కానీ ఇది చాలా గొప్పది అనని ఆ రోజు అనుకున్నాను. తర్వాత ఆ సార్ చెప్పిన క్లాస్‌లో అద్భుతమైన మాటలు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు నంబర్ 1 నచ్చింది ఈ పాయింటే నాకు. మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు. అది నచ్చింది. తర్వాత ఎప్పుడు గూడా అవతల వాళ్ళని హింసించకూడదు. మాటలతో గాని, చేష్టలతో గాని ఏది గూడా. ఇలాంటి మాటలు ఆయన దగ్గర ఆ సార్ దగ్గర అద్భుతంగా తీసుకున్నాను ఆ జ్ఞానాన్ని. నాకు చాలా నచ్చింది. ఇళ్ళ దగ్గరుండి వాళ్ళతో వీళ్ళతో సరిగాని మాటలు మాట్లాడే కంటే ఇక్కడికొచ్చి చక్కగా ఈ జ్ఞానాన్ని అందుకొని 10 మందికి పంచడం ఎంత మంచి పని అననిపిచ్చింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు వరకు సాగుతూనే ఉంది. నాకింక పిల్లలు లేదు, వాళ్ళ చదువులు లేదు, ఏమీ దేని మీద ధ్యాస లేదు. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి. ఆ రోజు ఫస్ట్‌లో 2019లో జూమ్ సెక్షన్‌లో రామాచారి సార్ చెప్పించిన ఆ వర్డ్ ఈ రోజుకి నా నోట్లో నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటది. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ఆత్మజ్ఞానము, ధ్యానము అందాలి. నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలి. ఇదే. ఈ వర్డ్ మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ తపన కొద్దీ నాకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇటు ఆధ్యాత్మికంగా గాని, అటు భౌతికంగా అద్భుతమైన మిరాకిల్స్ జరిగాయి ప్రతిదీ గూడాను. ఆ తపన నాలో ఎప్పుడైతే ఉండిందో అన్నీ మిరాకిల్సే. ఇక తర్వాత ఆ రోజు అది తగ్గడం. నెక్స్ట్ వారానికి మా వారు పిలుద్దామా వద్దా? పిలుద్దామా వద్దా? అంటే ఆయనకి అక్కడ క్లాస్‌లో చెప్పానే గాని ఆయనకి నాకిలా తగ్గింది అనని ఆయన మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారు. ఆయనకి తెలీదు. తగ్గిందనని నేను ఆయనకి చెప్పల. కామ్‌గున్నాను. ఇంటికొచ్చేసాము. మళ్ళీ వచ్చి తీసుకొచ్చారు. ఇక అయిపోయింది. మళ్ళీ వారం పిలుస్తారా? పిలవరా? అనని నేను రెడీ అయితే అయ్యాను. తీసుకెళ్లారు. ఇక కంటిన్యూ అయ్యాను. ఒక 3 నెలలు అంటే నేను 2018 నవంబర్‌లో వచ్చాను. నవంబర్, డిసెంబర్, జనవరి. జనవరి దాకా నాకు నా ఫస్ట్‌లో ఏం జెప్తారు మనం ధ్యానంలోకొచ్చినప్పుడు, మీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం జేయండి. ఎందుకంటే మనకు కనెక్ట్ చేయడానికి. గంటలు గంటలంటే ముందే అసలు మానేస్తారేమోనని, సరే చేద్దాం అనని నేనేం జేసేదాన్ని నాకప్పుడు 36 ఏళ్ళు. నేను ఇంకా ఎక్కువ జేస్తున్నానని 40 నిమిషాలు కూర్చునేదాన్ని. కూర్చోవడం 40 నిమిషాలు, పిల్లల్ని అరవడం, ఆయన మీద అరవడం ఇదే సరిపోయేది. మాటలకే అయిపోయాయి. ఇక ఏం ధ్యానం జేస్తున్నట్టు, ఒకసారి వైజాగ్ నుంచి ఒక మేడమ్ వచ్చారు. అందరూ మాట్లాడుతున్నారు. నాకేమో మాట్లాడాలంటే భయం. సరే ఏదైనా సరే ఈ మేడమ్ లాస్ట్ దాకా ఉండేటట్టున్నారు. ఈ మేడమ్‌తో ఈరోజు మాట్లాడాలి. ఆవిడ చాలా చాలా మిరాకిల్స్ చెప్పారు తన జీవితంలో జరిగాయి. అప్పుడు నేను మేడమ్ దగ్గరికి లాస్ట్‌లో వెళ్ళి, "మేడమ్ మీరేమో మీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయమంటున్నారు. నేనైతే 3 నెలల నుంచి చేస్తున్నా. నాకు ఏ జబ్బు తగ్గల. నాకిన్ని జబ్బులున్నాయి. మరి నేనేం చేయాలి?" అనని అడిగాను. అయితే నాలో ఒక పట్టుదలుంది. ఏదైనా ఒకటి చెప్పారు అంటే దాన్ని సాధించేంత వరకు వదలను. అప్పుడు ఆ మేడమ్ ఒక మాటన్నారు.
మరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వరుసగా చెప్పాను ఇవన్నీ. అప్పుడు మేడం ఏమన్నారంటే, "సరే నేనొక్కటి చెప్తా విను. 2 కేజీలు బియ్యం పొయ్యి మీద పెట్టావు. మంట సిమ్‌లో పెట్టావు. ఎన్ని రోజులు ఉడకాలి? ఎంత సమయానికి ఉడకాలది?" అననింది. "నిజమే మేడం చాలా సమయం పడతది" అన్నాను. "మరి నువ్వు చేస్తుంది కూడా అదే. పొయ్యి మీద పెట్టావు. మంట సిమ్‌లో పెట్టావు. అదే ఎంత అసలు నన్ను భయపడిపోద్దో, సంగటయిద్దో, ఏమయిద్దో కూడా తెలీదు. అదే నువ్వు పర్ఫెక్ట్‌గా ధ్యానం చేశావంటే, మరి నేనెన్ని గంటలు చేయాలి? రోజుకి 6, 7 గంటలు ధ్యానం చేయమన్నారు మేడం. నేనేం జేశాను, సరే 6, 7 గంటలు ధ్యానం చేస్తే తగ్గిపోద్దా? అన్నీ తగ్గిపోతాయి. ఎన్ని నెలలు పడతది? 6 నెలల్లో మొత్తం తగ్గిపోతాయి అని చెప్పింది. సరే మేడం మళ్ళీ ఈసారొచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా అడుగుతాను అనన్నాను. ఓకే అన్నారు. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఇంకా ఈ పట్టిందే పట్టు గదా! ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 3-6 ఏం లేదు గైడెడ్ మెడిటేషన్ నాకసలు కుదిరేది గాదు. కూర్చున్న కాడ నుంచి లే, లే, లే అని అనిపిచ్చేది. ఫస్ట్ 1 అవర్ చేశాను. తర్వాత 2 అవర్స్ పెట్టుకున్నాను. తర్వాత 3 అవర్స్. ఇలా 4 అవర్స్ ఇలా పెంచుకుంటూ, పెంచుకుంటూ 1 మంత్‌కి రోజుకి 7, 8 గంటలు ధ్యానం చేశాను. ఇలా 6 మంత్స్‌లో మొత్తం ఎగిరిపోయాయి. లాస్ట్ ఫిఫ్త్ మంత్‌లో నాకు ముక్కులో నుంచి విపరీతంగా బ్లడ్ గారింది. కానీ భయమేసింది. నైట్ టైము దిండంతా తడిచిపోయింది. మా వారికి ఏంది బ్లడ్ ఇలా కారిపోయింది అనంటే, ఆయన ప్రాసెస్ చూడండి. ఆయన ఏం తెలిసినా తెలియకపోయినా అంతా పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయనన్నారు, "నీకు ఈ ప్రాసెస్ జరుగుతుంటది. నువ్వు ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నావు కదా! ఆ ప్రాసెస్‌లో భాగమే. ఏం కాదు. ఇంక నీకు రాదు" అని చెప్పారు. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముక్కులో నుంచి బ్లడ్ కారడం కంప్లీట్‌గా ఆగిపోయింది. ఈ సి ఈ 5 హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. గురువు గారి కృప వల్ల నో హాస్పిటల్, నో మెడిసిన్, నో డాక్టర్ ఈ రోజు వరకు. ఆ మహానుభావుడి కృప వల్ల. తర్వాత కానీ మధ్యలో ఒకటి కూడా జరిగింది. మనకు అప్పుడప్పుడు అహం వస్తది. తెలియకుండానే. అది మనకు తెలియదు. అది గూడా చెప్తాను. అలా జరుగుతూ ఉంది. కరోనా సమయం వచ్చింది. అప్పుడు అంత జ్ఞానం లేదు నాకు గూడా. అంటే ధ్యానం చేస్తున్నాను. మరి జ్ఞానాన్ని అందుకున్నప్పుడే గదా! మన జీవితాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకుంటాం. మరప్పుడేం జరిగింది, కరోనా సమయంలో బయటికెళ్ళడానికి లేదు. ఎక్కడికి క్లాసులు లేవు, ఏం లేదు. అంతా బందయిపోయింది. కానీ ప్రతి సండే మా క్లాస్ అద్భుతమైన మాస్టర్‌ల చేత చెప్పించేవాళ్ళు మాకు. భాస్కర్ రెడ్డి సారు ఇక్కడ కావల్లో. అయితే ఆ సారు ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి మంచి మంచి మాస్టర్స్‌ని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పిన క్లాసు ఈ ఆదివారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు ఒక బూస్ట్ లాగా పనిచేసేది మాకు. ఆ క్లాస్ విని దాన్ని ఆ క్లాస్ అంతట్లో నాకేం అవసరమో దాన్ని పట్టుకునేదాన్ని. దాన్ని ఫాలో అయ్యేదాన్ని. అది నా జీవితంలో ఒక మిరాకిల్ లాగా జరిగిపోయేది. చక్కగా జరిగిపోయేది. ఇలా భౌతికంగా మేమిద్దరం మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత మా పాప రావడం జరిగింది. ఆ అమ్మాయి గూడా నేను తినను అనని ఆ పాప మానేయడం. మా బాబు చెన్నైలో చదువుకోవాలి అనని పట్టుబట్టాడు. విట్‌లో. అయితే అక్కడ చదివిచ్చే స్తోమత మాకు లేదు. మా బావగారు, మా అక్క చూడండి అప్పటిదాకా వాళ్ళెవరు హెల్ప్ చేయరు అనన్న ఆలోచన నాకుండింది గదా! మరి నా ఆలోచన మార్చుకున్నాను. నాకందరూ సహకరిస్తారు. నేనందరికీ సహకరిస్తాను. నా థాట్ మార్చాను. ఎప్పుడైతే నా ఆలోచన వాళ్ళు చెప్తున్నారు గదా! క్లాసుల్లో. మరి మనం ఏం ఆచరించాలి? నేనిలా నా జీవితానికి ఏం అవసరమో ప్రతిదీ అలా మార్చుకుంటూ వచ్చాను. ఎప్పుడైతే నా థాట్ మార్చానో మా బావగారు, మా అక్కగారి పేరు మీద ఇల్లుంటే ఆవిడ తాకట్టు పెట్టి మా బాబుని చెన్నై విట్ కాలేజీలో జాయిన్ చేశారు. 16,00,000 గట్టి. అసలా అద్భుతం అనిపించింది నాకు. చూడండి ఎవరొస్తారు అంత ముందుకి. అలా ఆ అబ్బాయి అక్కడ చేరడం, బీటెక్ చదవడం. కరోనా సమయంలో ఆ అబ్బాయి ఇంటికొచ్చేసాడు. ఆహ్, అహా! కరోనా సమయంలో గాదు. సెకండ్ ఇయర్. ఇక క్లాసులు లేవు, చదువు లేదు, ఏం లేదు. ఇక వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడన్నమాట. వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయయితే ధ్యానం చేస్తాడు గానీ శాకాహారి గాదు. అలా వచ్చి సరిగ్గా క్లాసులు వినటం లేదు. మా వారు ఒకటే ఇంట్లో గొడవ. ఈ అబ్బాయి ఇన్ని లక్షలు పోసి చదివిస్తుంటే వాళ్ళు, ఈ అబ్బాయికి ఒళ్ళు తెలియట్లేదు, సరిగ్గా చదవట్లేదు అనంటే, "నువ్వేమనకు వదిలేసేయి." నేనొకటే చెప్పాను ఆ అబ్బాయికి కూర్చోబెట్టి. నిన్ను ఇన్ని లక్షలు పోసి వాళ్ళు చదివిస్తున్నారు. మనకు అర్హత లేదు.
నువ్వు అది మనసులో పెట్టుకొని చక్కగా చదువుకోవడం నేర్చుకో అనంటే, ఇంకా నైట్లు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళి ఇక్కడ ఈ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి నైట్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా మనము మెల్లిగా చెప్తే వింటున్నారు ప్రేమగా. అదే హార్డ్‌గా చెప్తే మనకు తిరిగి హార్డ్‌గానే సమాధానం ఇస్తున్నారు వాళ్ళు గూడా. అలా ఆ అబ్బాయి మెల్లిమెల్లిగా మారడం జరిగింది. తర్వాత మంచి జాబ్ కొట్టుకున్నాడు. అది గూడా ఈ ధ్యానం ద్వారానే. అలా ఈ పాప థర్డ్ ఇయర్‌లోనే చూడండి, ఒక ధ్యానికి, ఒక ధ్యాని కాని వ్యక్తికి తేడా ఏంటంటే, మా పాప థర్డ్ ఇయర్‌లోనే మంచి జాబ్ కొట్టుకుంది. హెచ్‌సీఎల్‌లో. ఈరోజు బెంగుళూరులో జాబ్ చేస్తుంది. అలా ఆ పాప 50% నుంచి 85% మార్క్స్ తెచ్చుకుంది. అలా మంచిగా ఆ పాప ఉంది. తర్వాత నాకు ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోయిన తర్వాత మా సార్ అడిగేవాళ్ళు, "ఏమైనా అనుభవాలుంటే చెప్పండి మేడం" అనంటే, "నాకు ఏ అనుభవాలు లేవు సార్." అప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది నాకు మెడిటేషన్‌లోకొచ్చి. 2020. నాకే అనుభవాలు లేవు. ఈ హెల్త్ ఇష్యూస్ తగ్గాయంటే, "అంతకంటే గొప్ప అనుభవం ఏముంది మేడం, అదే చెప్పండి" అని అనేవాళ్ళు. ప్రతి క్లాస్‌లో లాస్ట్‌లో అలా చెప్పిచ్చేవాళ్ళు. నేనిలా ఇన్ని గంటలు ధ్యానం చేశాను, ఇలా తగ్గింది అని చెప్పేదాన్ని. అదొక్కటే చెప్పేదాన్ని. తర్వాత 20లో ఒక మేడమ్ వచ్చారు. మాకు కావలి నుంచే. ఆ మేడము అంతా బుల్లెట్ లాగనమాట. పవన్ కళ్యాణ్ మాదిరిగా. అలా ఆవిడ ఫాస్ట్ అనుభవాలు. మంచి మంచి అనుభవాలు. ఆవిడ చెప్తూ ఉంటే నేను ఈ నైటు 9కి కూర్చుంటే 1 గంట దాకా ధ్యానం చేసేదాన్ని. ఈ ధ్యానం బాగా అద్భుతంగా అలవాటైపోయింది. నాకు నిద్ర తక్కువైపోయింది. 1 గంట ధ్యానానికి 3 గంటల నిద్రతో సమానం అంటారు కదా! అలా అయిపోయాననమాట. మధ్యలో 3 దాకా నిద్రపోయేదాన్ని. 1, 2, 3. ఇక మళ్ళీ 3కి లేసి మళ్ళీ 6:30, 7 దాకా ధ్యానం. ఈ రోజుకి అలాగే అలవాటైపోయింది నాకు. అలా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. నా లోపల ఇక స్టార్ట్ అయినాయి అనుభవాలు. ఒక్కొక్కోటి, ఒక్కోటి కనిపించడం. ఈరోజు మౌనంలో ఉండు అని జెప్పేది. ఈరోజు గొడవవుతది, మౌనంలో ఉండు అని జెప్పేది. ఉండేదాన్ని. ఆ రోజు ఎంతో గొడవ అవ్వాల్సింది వెళ్ళిపోయేది అలా. అలా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, ఇంకా జూమ్ సెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి కరోనా సమయంలో. అన్ని జూమ్ సెక్షన్‌లలో పాల్గొనేదాన్ని. సేతు వర్క్‌షాపు, ఇన్నర్ జర్నీ ఇలా ఎన్నో. ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకుంటూ నిద్ర లేయడం ఇంకా అప్పుడంతా జూమే గాబట్టి, ఈ ప్రకృతితో గూడా కనెక్ట్ అయ్యాను నేను. ఒకరోజు జూమ్ సెక్షన్‌లో జరుగుతూ ఉంది క్లాసు. నాకు లోపల నుంచి ఏం చెప్తుందంటే, "వర్షం వస్తది బట్టలు తీ" అంటుంది. ఎండ చూస్తే అద్భుతంగా గాస్తుంది. కానీ ఎందుకు బట్టలు తీయమంటుంది? సరే లోపల నుంచి ఎందుకో క్లాస్ వింటున్నాను నేను. 3-4 లోపల మధ్యలో అన్నమాట. కూర్చొని క్లాస్ వింటున్నాను సేత్ వర్క్‌షాప్. ఏంటి బట్టలు తీయమంటుందని గబగబా పోయి బట్టలన్నీ తీసుకొని లోపల అడుగు పెట్టాను. దమ 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 వర్షం పడింది. అంటే మనం ఎప్పుడైతే మనతోటి మనం మన లోపలికి మనం ప్రయాణం చేస్తామో, ప్రకృతితో కనెక్ట్ అవుతాం. మళ్ళీ నాకిప్పుడు ఆ స్థితి లేదు. చూడండి. మనం ఎక్కువ బాహ్య ప్రపంచానికి బాహ్య ప్రపంచంతో ఉన్నామంటే, మనకు ఆ స్థితిని తగ్గుతుంది. అదే మనం ఎక్కువ మన లోపలికి మన ఇన్నర్ లోపలికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, మనకి ప్రతిదీ విశ్వం నుంచి అద్భుతంగా మన లోపల నుంచే చెప్తది. అలా మా బాబుకి జాబు అక్కడ క్యాంపస్ సెలక్షన్‌లో రాలేదు. తర్వాత కరోనా సమయం అయిపోయిన తర్వాత వెళ్తే. క్యాంపస్ సెలక్షన్‌లో రాలేదు. వాళ్ళేం జెప్పారు, చేర్చుకునే ముందు మీకు జాబు ఆ అబ్బాయికి ఇప్పిచ్చి పంపిస్తాము అన్నారు. కానీ రాలేదు. తర్వాత ఇంటికొచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చో అన్నాడు. ఇవన్నీ కూడా మనకు పరీక్షలు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నావు? నీకింట్లో ఒకరి ద్వారా ఒక ఇబ్బంది జరుగుతుంది అనంటే, నువ్విక్కడేదో నేర్చుకోవాలి. నేనదే అనుకునేదాన్ని. వాళ్ళు క్లాసుల్లో అదే చెప్పేవాళ్ళు. ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అయ్యేదాన్ని, ఆచరించేదాన్ని. నాలో నేను ఎతుక్కుంటూ వచ్చేదాన్ని. ఇంకా నా లోపల ఏదో ఉంది, ఏదో ఉంది అనని. ఇలా ఎప్పుడైతే నేను ఒకటే అనుకున్నాను. నాకు ధ్యానంలో నా గత జన్మ గురువు మాస్టర్ సివివి అని ఆయనని నాకు తెలియని కూడా తెలీదు. అది కూడా ఆవిడ ద్వారా తెలిసింది. ఇంకొక ఆవిడొచ్చిందని జెప్పాను కదా! మెడిటేషన్‌లోకి. ఆవిడేం జెప్పింది, నాకు ఇలా మాస్టర్ సివివి గారు నేను మొబైల్‌లో చూస్తూ ఆవిడ ఆయన నాకు సూర్య భగవానుల్లో కనిపిచ్చారు. అంటే భౌతిక నేత్రాలకి. ఇలా ఆకాశంలో సాయంత్రం పూట అలా ల్యాన్‌లో కూర్చొని చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక ఫేస్ సైడ్‌గా ఇలా కనిపిస్తూ ఇటు వెళ్ళాడు. మళ్ళీ ఇటు చూస్తూ ఇటు వెళ్ళాడు. ఇది నిజమేనా అన్నప్పుడు సూర్యుడు 2గా అయ్యాడు. ఇలా ఆవిడ అనుభవం జెప్పింది.
ఇదేంటి ఈవిడకి భౌతిక నేత్రాలకే కనిపించాడంటే, మరి ఆ గురువు ఆవిడ ద్వారా నాకు అందుతుంది అంటే, ఈయన నాకు ఏదో సంబంధం ఉండుంటది అనని నేను మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఆవిడ చెప్పింది. ఈయన మెడిటేషను మార్నింగ్ 6 అంటే ఇదే శ్వాస మీద ధ్యాసే. ఏ గైడెడ్‌లు పెట్టుకోకూడదు. ఊరికే అలా కూర్చొని శ్వాసను గమనించాలి. ఆయన్ని 3 సార్లు ఇన్వైట్ చేయాలి. మాస్టర్ నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి. టు యువర్ లోటస్ ఫీట్, ప్రాణ ట్రీట్, యోగా టీచ్ ఇలా అనుకోని కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత ఆయనది 45 మినిట్సే. ఆయన దానిలో ఉండగలుగుతాం మనం. తర్వాత ఎరుకులోకొచ్చేస్తాము. అలా నాకు ఇక ఆయన అనుకోని కూర్చున్నాను ఆ రోజు. ఆవిడ చెప్పింది గదా! నాకు గురువయ్యుంటే నాకు కనెక్ట్ అవుతారు. లేదంటే లేదు అని అనుకోని కూర్చున్నాను. ఆయన నా లోపల నుంచి ఏం జెప్పారంటే, "నా ఫోటో మీ ఇంట్లో ఉంది. బయటికి తీ" అన్నారు. ఆశ్చర్యమేసింది నాకు. అసలు ఈయనెవరు? ఈయన ఫోటో మా ఇంట్లో ఉండడం ఏంటి? అనండి. నేను ధ్యానంలో నుంచి లేసి మాస్టర్ సివివి అంట ఆ అమ్మాయి ఆ రోజు క్లాస్‌లో చెప్పింది కదా! నేను క్వెషనేసుకొని కూర్చుంటే ఆయన నా ఫోటో మీ ఇంట్లో ఉంది బయటికి తీయమంటున్నారు. ఏంటి అనంటే, అవును మన ఇంట్లో ఉంది. నీకు మేడము నేను పూజంతా ఒక సాయిబులావిడ దగ్గర నేర్చుకున్నానండి. నాకసలు పూజ అంటే తెలీదు. ఈ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ నాకేం తెలీదు. నేను హోమియో మెడిసిన్ తీసుకోవడానికి ఒక మేడం దగ్గరికెళ్తే, ఆవిడ మాస్టర్ సివివి యొక్క శిష్యులు ఈకే మాస్టర్ గారు వాళ్ళ కొడుకు దగ్గర శిష్యురాలావిడ. ఆవిడ నుంచి నాకు పూజ అందింది. అంటే అంతకుముందు అమ్మ వాళ్ళది అల్లూరు. వాళ్ళు పొలం పనులు. ఏ శనివారం తప్ప ఇంక పూజంటూ మాకేం తెలీదు. శనివారం రోజు నైట్ పూజ చేస్తది మా అమ్మ అంతే. ఇక నేనైతే గుళ్ళకి, గోపురాలకి పలహారం కోసం వెళ్ళేదాన్ని. దండం పెట్టుకోవడం, పలహారం తీసుకోవడం, తినడం, రావడం. ఇంకా పూజనేది నాకు తెలీదు. భగవంతుడితోటి మాట్లాడేదాన్ని. ఇప్పుడు మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో, అలా మాట్లాడేదాన్ని. నాకిది చేసి పెట్టండి అనంటే, కొన్ని చేసి పెట్టేవాళ్ళు, కొన్ని జరిగేవి గాదు. కొన్ని జరిగేయి. అలా మాట్లాడేదాన్ని. అంతేగాని అప్పుడు మాట్లాడడం అనేది గూడా నాకు తెలీదు. ఏదో నేను వాళ్ళని అడిగేదాన్ని, వాళ్ళు చేసేవాళ్ళంతే. అలా ఉండేదన్నమాట. పూజనేది అసలు తెలీదు. ఎప్పుడైతే ఈ మేడం దగ్గరికెళ్ళానో పూజ ప్రతి ఒక్క ఆడ మనిషి పూజ జేయాలి అనని ఆవిడ పూజ నేర్పించింది నాకు. సాయిబులు. ఆవిడ నాన్ వెజ్ తినదు. అది మిరాకిల్ నాకు. అసలు నాన్ వెజ్ తినకుండా ఏంటి మేడం అంటే, లేదు నేను ఈకే మాస్టర్ దగ్గర సె అదే వాళ్ళ శిష్యరికం తీసుకున్న దగ్గర నుంచి నేను మానేశాను. నేను తినడం లేదు అననింది. మరి నేను అన్నాను. అయితే అది మీ ఇష్టము. నేను చెప్పకూడదు. మీరు మానాలనుకుంటే మానేయండి. వద్దనుకుంటే లేదంటే తినండి. మీ ఇష్టము అననింది. మేడం నా గురించి చీట్లేస్తారా అనన్నాను. ఏస్తారా అనంటే ఏమంటుందంటే, "అది నువ్వొస్తే ఆ రోజేస్తాను. పూజకి రా ఒకరోజు" అననింది. ఆవిడ ఎన్నో దసరా నవరాత్రులైతే ఆ రోజుకి 4 సార్లు చేసేది లలితా సహస్రనామం. అలా ఆవిడ దగ్గర నేర్చుకొని నేను ఇంట్లో చేసుకుంటూ తన దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని. ఆ అమ్మవారి అభిషేకాలన్నప్పుడు వెళ్ళేదాన్ని. అలా ఆవిడ నేనెళ్ళినప్పుడు కుదిరేది గాదు. సడెన్‌గా చీట్లేయాలనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు పేషెంట్ రావడం, ఆవిడ లేసి ఎళ్ళిపోవడం. ఇలా జరుగుతూ ఉంది. ఏంటి ఇలా జరుగుతుంది అనని సరే అప్పటికి నేను మెడిటేషన్‌లోకి రాలేదు. ఆ పూజలు చేసేసి సమయంలో. అప్పుడు ఒకసారి చెన్నై హెల్త్‌కి చూపించుకోవడానికి వెళ్ళాను గర్భసంచికి సంబంధించి. వెళ్ళినప్పుడు అక్కడ మా రిలేషన్ అందరూ తిట్టారు. "ఈ వయసులోనే నీ నాన్ వెజ్ మానేయడం ఏంది?" నేనేమనుకున్నానంటే ఆవిడకి చెప్పిన రోజు నుంచి అమ్మవారు తినమంటే తిందాం, వద్దంటే మానేద్దాం అనని ఆ రోజు నుంచి తినడం మానేశాను. అప్పటికి 5 నెలలు తినడం మానేసి. తర్వాత అక్కడి నుంచి మేడంకి ఫోను చేపిచ్చారు వాళ్ళు. "నేను తెప్పించి పెడతాను. నువ్వు ఆవిడకి ఫోను చేయి చీట్లేయమను" అనని. అక్కడి నుంచి మేడంకి ఫోను చేస్తే, "ఈరోజు శుక్రవారం కంపల్సరీ ఏస్తాను" అనన్నారు. చూడండి ఎలా ఉంటదో మన నోటి జిహ్వ చాపల్యం కోరికలు. అలా ఆ రోజు కూడా ఎయపోతే అర్జెంట్‌గా సీరియస్ కేసొచ్చిందంట. ఆపేసింది. ఇక సరే అయిపోయింది. నేనింక ఆవిడని బలవంత పెట్టను అక్క. ఇంక నేను అడగను ఫోను జేసి. ఎందుకో ఇది ఆగుతుంది వదిలేసేయండి. నేనైతే తినను. చీట్లు వేయాల్సిందే. అప్పుడు ఏదొస్తే దాన్నే నేను ఫాలో అవుతానన్నాను. ఇక తినలేదు. అప్పటికి ఇంక ఇంటికొచ్చేసిన తర్వాత మళ్ళీ 3 నెలలు గడిచిపోయింది. అయినా నేను తినలేదు. ఒకరోజు అడిగాను, "మేడం ఎందుకో ఇది ఇలా నడుస్తుంది. మీరు ఒకసారి పేపర్‌లేయండి, చీట్లేయండి" అనంటే, "రేపు సోమవారం పరమశివుడిది పూజుంది రా నువ్వు"
ఇద్దరం కలిసి నీ ముందే ఏస్తాను. ఎందుకో ఇది ఆగుతూ వస్తుంది అననింది. సరే ఈ రోజు నైట్‌కే వచ్చేసింది. మా ఊర్లో పోలేరవ్వ గుడుంది. ఆ అమ్మవారి గుడిలో వేప చెట్టుంది. చక్కగా గ్రీన్ శారీ కట్టుకొని, ఇలా పైవటి కొంగు కప్పుకొని, ఆ చెట్టు మొదట్లో కూర్చొని, అందరికీ ఇలా చేతులిస్తుంటే జాతకాలు చెప్తుందావిడ. ఆ లైన్‌లో నేను, మా పాప ఉన్నాం. ఉంటే నేరుగా బోయి, నా ముందు అబ్బాయి కూడా మాకు తెలిసిన అబ్బాయన్నమాట. ఆ అబ్బాయికి చక్కగా జెప్పింది. "మీకిదంతా ఎలా తెలిసింది?" అనని అడిగాడు. "నేను ఈ ప్రపంచానికే తల్లినిరా! నాకు తెలియనిదంటూ ఏముంది?" అనని పగలబడి నవ్వింది. నా చెవులు 2 మారుమోగిపోయినియన్నమాట. అంత నవ్వు ధ్వనించిపోయింది. తర్వాత నేను చెయ్యి ఇచ్చి నేను మాంసం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. గుడ్డు మాత్రమే తినేదాన్ని. ఆ గుడ్డు కోసం నేను ఈ తపనంతా. అవును చెయ్యిచ్చి నేను గుడ్డు తినొచ్చా? తినకూడదా? అన్నాను. ఏంది దీనికోసం ఇంత చర్చ పెడుతున్నావెందుకు? తినదలుచుకుంటే తినేసేయి. వద్దనుకుంటే మానేసేయి. దీని గురించి చర్చ పెట్టబాకు అననింది. అంతే. ఆ రోజు నిర్ణయించుకున్నాను. ఇక నాన్ వెజ్ కంప్లీట్‌గా మానేశాను. ధ్యానంలోకొచ్చేసరికి 8 సంవత్సరాలు నేను నాన్ వెజ్ మానేసి. అలా నేను ముందే మానేశాను. కానీ ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ వచ్చేదాన్ని. అంటే వాళ్ళు ఫిషు మా వారు ఫిష్ తింటారు. మా పిల్లలు మాత్రం ఎగ్ తప్ప నాన్ వెజ్ ఇంకేం తినేవాళ్ళు కాదు. మా అబ్బాయి బయటికెళ్ళాక అలవాటు చేసుకున్నాడనమాట. అప్పుడు తెలియక బలవంతంగా మేము అలవాటు చేసాం. తెలిసుంటే అయ్యుండేది కాదు. కానీ వాళ్ళ దగ్గర మనమేం నేర్చుకోవాలి. వాళ్ళు ఏ రోజుకొస్తారు, ఆ రోజుకొస్తారులే అని వదిలేసాం. పాప మాత్రం తినదు. ఇలా సాగుతూ ఉంది. అలా ఆ మేడం దగ్గర చూడండి ఆవిడ ఒక గురువు అనుకుంటాను. ఆవిడ చెప్పేది నాకప్పుడు మాస్టర్ సివివి గారి గురించి. కానీ ఆయనే ఈయన, ఈయనే ఆయన అని నాకు తెలీదు. ఆయన ఒక గొప్ప గురువు, ఆయన మాస్టరు అననేది నాకు తెలీదనమాట. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చి మా వారికి ఆ మాట చెప్పానో, ఆయన ఫోటో తీయమన్నాడు అనంగానే, నేనప్పటికేం చేసున్నాను, ఒకసారి బుద్ధ పౌర్ణమికి వారం రోజులు ఒక్క పూట ఫుడ్ తిని, 2 పూట్ల నిమ్మరసం తాగుతూ మౌనంలో ఉండి ధ్యానం చేశాను. అప్పుడు నా లోపల నుంచి ఏం చెప్పిందంటే, "నువ్వే భగవంతుడివైతే ఎందుకక్కడ పూజ చేస్తున్నావు" అనననింది. మరి పెద్దవాళ్ళు చెప్పారు గదా! ఇంట్లో దీపం పెట్టుకుంటే వెలుగు అనని, మరి పూజ చెయ్యాలి గదా! అనన్నాను. అంటే నేనంతకు ముందు చేసేదాన్ని గాదు గదా! మా అత్తగారు ఒప్పుకునేది గాదు ఆవిడుండంగా. "పూజ చెయ్యి ఇంట్లో మంచిది. పూజ చేయకుండా ఎప్పుడు ఉండకు" అననేది. సరే అనని ఇంకప్పటినుంచి దీపం మాత్రం పెడుతుంటాను. ఈ పూజలు గీజులు రావు. ఆవిడ దగ్గర నేర్చుకొని చేసేదాన్ని. అట్లా ఆ మాటొచ్చిన తర్వాత ఆహ్, అయితే మరి నిన్ను సృష్టించిన దైవం గొప్ప, నువ్వు సృష్టించిన దైవం గొప్ప అంటే నన్ను సృష్టించిన దైవమే గొప్ప అనని ఒప్పుకున్నాననమాట. ఏ రోజైతే అదొచ్చిందో నేనింక మా వారికి ధ్యానంలో నుంచి లేసి చెప్పంగానే ఇంక ఆయనేం మాట్లాడలేదు. అసలు నాకది మిరాకిల్. ఆయన ఏ దీపం వెలిగించకపోతే ఒప్పుకోరు అసల. అలాంటిది నేను ఈ రోజు నుంచి దీపారాధన చెయ్యను. పాప చేస్తే చేసుకోమను. నాకే అభ్యంతరం లేదు అనని చెప్పేసాననమాట. ఇంకా ఆయనేమనలేదు. ఆయన జెయ్యరు. మా పాప మాత్రం రంగు రంగుల పూలు తెచ్చి డిజైన్‌లుగా తను చేసుకుంటది. తనకు ప్రసాదారాలు అన్నీ చేసిస్తాను. కానీ నేను జెయ్యను. మా అబ్బాయి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టాడు నన్ను. "నువ్వు పూజ చేయడం ఆపేసావు. నాకు మంచి జరుగుతుందని నువ్వు పూజ చేస్తే నాకు మంచి జరుగుద్దంటున్నాను" అనంటే, అప్పుడు సేతు వర్క్ షాప్‌లో బాలకృష్ణ సార్‌ని అడిగాను. "సార్ ఇలా ఇంట్లో మీరు పూజేమో చెయ్యొద్దంటారు. చేతులెత్తండి అంటారు. మరి ఇక్కడ ఇలా ఇబ్బందొచ్చినప్పుడు ఏం జేయాలంటే" "మేడం అలా దీపం వెలిగిచ్చి వదిలేయండి. మీ మనస్సాక్షికి మీరెలా ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. అంతేగాని అక్కడ కూర్చొని గంటలు గంటలు సహస్రనామాలు అయన్నీ చదవాల్సిన పని లేదు" అనన్నారు. సరే. ఆ రోజు నుంచి అన్నిటిల్ని అంగీకరించాలి. ఇంట్లో కుటుంబాన్ని గూడా అంగీకరించాలి గదా! అందుకని ఆ అబ్బాయి కోసం ఆ అబ్బాయి ఉన్నన్ని రోజులు నేను చక్కగా దీపారాధన జేసి వదిలేసేదాన్ని. అక్కడ దండం బెట్టుకొని అక్కడే ధ్యానంలో కూర్చునేదాన్ని కొద్దిసేపు. అలా జరుగుతూ ఉంది. తర్వాత ఈ అబ్బాయి నాకు కొంచెం ఇబ్బందయ్యాడనమాట. ఎలా అయ్యాడు అనంటే ధ్యానం జేసుకొనిచ్చేవాడు గాదు. ఇంటికొచ్చిన తర్వాత జాబొచ్చింది. ఆ జాబ్ గూడా ఎలా వచ్చింది, ఇంట్లో వచ్చి ఉండేసరికి మా వారు ఒకటేమైనా ఇబ్బంది పెడతా ఉన్నారు. అన్ని లక్షలు పోసి అక్కడ చదివిస్తే జాబ్ లేకుండా వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. అది ఇది అని అంటూ ఉంటే, "అలా అనకు. వాడికి వచ్చే టైమొస్తే అదే వస్తది కదా! ఎందుకట్లా ఊరికే విసుక్కోకూడదు. గ వచ్చి 2 నెలలే కదా అయింది" అనన్నాను. అంతే మూడో నెలలో ఆహ్, జూన్, జులైలో ఆఖరిలో ఇంకా 29థ్ తారీఖో ఏమో నాకెందుకో
గురువుగారు 6 అయింది. 3 నుంచి మెడిటేషన్‌లో కూర్చుంటాను. 6కి అలారం మోగంగానే ఆఫ్ చేసి ఇంకా ఏ గైడెడ్ ఏం పెట్టుకోను. తీసేసి మామూలుగా కూర్చుంటాను. అప్పుడొస్తాయి నాకు అనుభవాలన్నీ గూడా చక్కగా. ఇవన్నీ గూడా ఈ అనుభవాలు రావడం ఆ మాధురి మేడం అనుభవాలు చెప్పిన దగ్గర నుంచి స్టార్ట్ అయినాయన్నమాట. అంతకుముందు 2 సంవత్సరాలు నాకు ఏ అనుభవం లేదు. కూసోవడం ఒక్కటే తెలుసు. నేను నిద్రపోతున్నానా? ఏం జేస్తున్నానో గూడా నాకు ఎరుకనేదే ఉండేది గాదు. ఎప్పుడైతే ఈ అనుభవాలు రావడం మొదలైందో నేను ఎరుకలోనే ఉండేదాన్ని. అలా ఎరుకలోనే ఉంటాను. డీప్‌లోకెళ్తాను. ఒక అనుభవం వస్తది. మళ్ళీ బయటకొచ్చేస్తాను. మళ్ళీ శ్వాస మీద ధ్యాస. అంటే ఆ ఎనర్జీలోనే ఉంటానన్నమాట. తెలుస్తుంటది ప్రతిదీ. వాళ్ళు చెప్పుకున్న మన సంకల్పాలన్నీ చెప్పుకుంటుంటాను. అలా ఉంటదన్నమాట. అది లోపలికెళ్ళి చెప్పుకుంటాను. బయట మళ్ళీ మనసు పరంగా ఆలోచించను. అలా ఉండేది. అంత అద్భుతంగా కుదిరేది ధ్యానం. ఈ రోజుకి గూడా ధ్యానం కూర్చున్న 5 నిమిషాల్లో అద్భుతంగా కుదురుతుంది. అలా ఈ మాస్టర్ గారిని క్వెషనేసాను. 6కి మా బాబుకి జాబు రావాలని కోరుకుంటున్నాను. మరి కోరుకోవచ్చో, కోరుకోకూడదో కూడా నాకు తెలీదు. ఇంట్లో ఇలా ఉంటే ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి ఉండటం లేదు గదా! ప్లీజ్ మాస్టర్ హెల్ప్ చేయండి అనని అనుకున్నాను. అంతే. ఆ రోజు అనుకోని కూర్చున్నాను. తర్వాత 30వ తారీఖున అనుకుంటాను. హ్మ్. ఆ రోజు మార్నింగ్ మళ్ళీ మాస్టర్ గారిని మా బాబు జాబ్ గురించి అనుకుంటున్నాను అనని మళ్ళీ పక్క రోజు అనుకున్నాను. అంతే. మీ బాబుకి ఆగస్ట్‌లో జాబ్ వస్తది అనని నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ చెప్పింది. స్వీట్‌గుంది. చిన్న బేబీ వాయిస్ లాంటిది చెప్పిందనమాట. 10 డేస్‌లో. కరెక్ట్‌గా మా అబ్బాయికి 10 డేస్‌లో టీసీఎస్‌లో జాబ్ వచ్చింది. అంటే ఏదైనా మనము భౌతికంగాను అడగొచ్చు. దాని కోసం సంకల్పాలు పెట్టి అదే పనిగా కూర్చోవాల్సిన పని లేదు. నేనలా అనుకోని వదిలేసేదాన్ని. చాలా మంది అనేవాళ్ళు, "ఒక 21 రోజు సంకల్పం బెట్టుకో." నాకెందుకో ఈ రోజుకి గూడా మా బాబుకి అక్కడ ఏదైనా అవసరము అనంటే నేను ఏది సంకల్పం బెట్టను. ఒక్కసారి అనుకోని వదిలేస్తా. వచ్చిందా ఓకే. రాలేదా వదిలేస్తా అంతే. అది నాకు అవసరమైతే నాకొస్తుంది. అవసరం లేదంటే రావడం లేదు. అందుకని నేను దాని మీద ధ్యాస పెట్టను. ఎందుకంటే మన ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. అనవసరంగా దానికి ధ్యాస పెట్టి దానికి ఎనర్జీ ఇచ్చినట్టే అన్నమాట. ఇంకలా జాబొచ్చింది. ఆ అబ్బాయి నైటు ఆ అబ్బాయిది అమెరికా వాళ్ళదనమాట. నైట్ వర్క్ జేసేవాడు. పగలు మేల్కొనుండేవాడు. ఇక మాటలు అంతకుముందు నేను ఈ ఫ్యామిలీలోకొచ్చిన తర్వాత నాకు 5గురు ఆడపడుచులు, ముగ్గురు మరిది, బావ ఇవి పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మా పెద్దక్క, నేను కొంచెం వర్క్ ఎక్కువ జేయాలి. ఆవిడ అది కొంత చేస్తది. కొంచెం ఒళ్ళు గల్ల ఆవిడ అయ్యేసరికి ఆవిడ ఎక్కువ చేయలేదన్నమాట. ఇక నేనే చేసేదాన్ని. నాకేమనిపిచ్చేదంటే పల్లెటూరు నుంచి రావడం వల్ల నా చేతే పనంతా చేయిస్తున్నారు అనే భావనుండేది నాకు అప్పుడు. అంతకుముందు. అలా వాళ్ళ మీద ఒక విధమైన ఫీలింగ్స్‌తో ఉండేదాన్ని. ఈ ఆడపడుచులను గూడా యాక్సెప్ట్ చేసేదాన్ని గాదు. ఎప్పుడైతే ఈ మెడిటేషన్‌లోకొచ్చాక క్షమాపణ చెప్పడం మొదలుపెట్టమన్నారో, క్షమాపణ చెప్పడం మొదలుపెట్టాను. ఒక్కొక్కళ్ళు మారుతూ వచ్చారు. అసలు నేనంటేనే పడని వాళ్ళంతా ఈరోజు హ్యాపీగా నాతోటి నన్ను కలవరిస్తూ అందరూ హ్యాపీగున్నారు. నాకదే చాలా ఆశ్చర్యం. ఒకటే చెప్తారు. "వస్తాం మనమేం తీసుకురాం. పోతాం మనమేం పట్టుకుపోం. అన్నీ ఇక్కడ వదిలేసిపోయాయి. అంతకాడికి ఎందుకు మనం ఇంత వెంపర్లాడడం" అనని ఒక్కటే నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు ఏదడిగినా లేదు అనని చెప్పను. ఉంటే ఇచ్చేస్తాను. మా వారన్నా ఆలోచిస్తుంటారు. "ఎందుకదిచ్చావు? ఆయన ఇంతకు ముందు అలా లేడు. ఆయనిచ్చేవాడు, నేనిచ్చేదాన్ని గాదు. రివర్స్‌లో ఉన్నాం ఇద్దరమి. ఇప్పుడు ఆయన రివర్స్ అయ్యాడు. అంటే మన పిల్లలకు ఉపయోగపడతాయి గదా!" అనంటున్నాడు. అంటే చూడండి మనం ఎప్పుడైతే హార్ట్‌ఫుల్ అంతకుముందు మా వారు మారలేదు. మా ఆయన ఇట్టున్నాడు, అట్టున్నాడు. నా తల్లిదండ్రులు కొంచెం పెద్దవాళ్ళనమాట. మా అక్క తర్వాత నేను ఎన్నో 12 సంవత్సరాలకు పుట్టాను నేను. నేను, మా తమ్ముడు పుట్టేసరికి అమ్మ వాళ్ళు చాలా పెద్ద వయసు. ఇప్పుడు 70 ఉన్నాయి వాళ్ళకి. నాకేమో చిన్న ఏజ్ అయినా వాళ్ళకి 70 ఉన్నాయి. అందువల్ల ఏమైందంటే వాళ్ళకేమి చెప్పుకునేదాన్ని కాదు. నాకే ఇబ్బందులొచ్చినా, ఏవి కష్టమొచ్చినా నా కొడుకుకి చెప్పడం మొదలుపెట్టాను. వాడికన్నీ చెప్పి బాగా అలవాటు చేశాను. ఈ ధ్యానంలోకొచ్చాక ఏం చెప్తారు? ఎప్పుడూ పక్కవాడి గురించి, మూడో వ్యక్తి గురించి చెడుగా చెప్పకూడదన్న అది పాటించడానికి నేను ఆపేశాను. నేనెప్పుడైతే ఆపానో, భలే దాన్ని అలవాటు చేసి పెట్టాడు డ్యాడీ నీకు. దీనివల్ల నువ్వు నాతో మాట్లాడడమే మానేశావు అనని ఆ అబ్బాయి నన్ను ఒక రకంగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ధ్యానం చేసుకొనిచ్చేవాడు కాదు. ఎంత ధ్యానంలో కూర్చొనుంటే పైకి లేపి ఊపేది, పైకి లేపేవాడు. అలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు.
నాకు అనిపించేది నేను అద్భుతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఇలా లేపేస్తున్నాడు మాస్టర్. నాకు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అనని వాళ్ళకి అడుక్కునేదాన్నే గాని, ఈ అబ్బాయిని మాత్రం ఏమనేదాన్ని కాదు. సరే ఏంటి చెప్పు, అంగీకరించమంటున్నారు గదా! అనని ఏం చెప్పు అనంటే, మాటలు చెప్తే బాగుంటాడు. అప్పుడు అంతకుముందు నేను అన్ని కంప్లెయింట్‌లే చెప్పేదాన్ని. అది చేసుకుంది కూడా నేనే. అప్పుడు తెలీదు నాకు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా వారికి ఏదన్నా చెప్తే, "నువ్వు ఫ్యామిలీని ఎడగొట్టడానికొచ్చావు" అది ఇది అని అనేవాళ్ళని ఆయనకి చెప్పవేదాన్ని కాదు. భయం. ఎళ్ళిపో అంటారని. మా అబ్బాయికి చెప్పడం మొదలుపెట్టాను. ఆ అబ్బాయిని అలా తయారు చేసుకుంది కూడా నేనే. మా పాప వినదు. ఆ అమ్మాయి మొదటి నుంచి ఆ అమ్మాయి ఒక ఏంజెల్ అంటే ఆ అమ్మాయి మెడిటేషన్‌లోకొచ్చాక మెడిటేషన్ చేస్తూ తను తెలుసుకుందనమాట. నేనొక ఏంజెల్‌ని, ఆర్కేంజెల్ అంట తను. ఆ! ఆహ్, తను చాలా చెప్పింది. తను మిరాకిల్స్. నేను ఏంజెల్ లోకంలో ఆర్కేంజెల్‌ను. నేను ప్రేమను స్ప్రెడ్ జేయడానికొచ్చాను అనని. ఇలా తను తాను తెలుసుకుంటూ నేను నాలో ఏం తొలగించుకోవాలనని ఆ పాప వేలో ఆ పాప ఉంటది. అసలు ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉంది? ఏంది? ఏం పట్టించుకోదు. తనకి అడిగిద్ది. ఇది ఇప్పుడు తీసియలేము అంటే ఓకే. ప్రతి దానికి అసలు అండర్‌స్టాండ్‌లో ఉంటదనమాట. ఏది ఎక్కువ మాట్లాడదు. అడిగిన దానికే సమాధానం. ప్రతి ఒక్కరు అంటారు, "మీ అమ్మాయి ఇంట్లో ఉందా? అసలు లేదా?" అలా ఉంటది. ఆ అమ్మాయి మాకేదో నేర్పించడానికే వచ్చిందనుకుంటాను. ఎవ్వరి గురించి మాట్లాడదు. అసలు మా అమ్మాయి అక్కడే ఉంటది. నేను ఇంకొకరి గురించి చెప్పుకున్నా గూడా తనది కాదు అన్నట్టుంటది. అలాంటి స్వభావం అన్నమాట. ఏదైనా చెప్పబోతే అలా చెప్పకూడదు అని చెప్పిద్ది. ధ్యానం తెలుసుకున్నావమ్మా? ఏం తెలుసుకున్నావు? నాకసలు ప్రథమ గురువు అనిపిస్తది ఆ అమ్మాయి ఇంకా ఇంట్లో. పిల్లల్ని నేను ఒకప్పుడు చూసిన కోణం వేరు, ఇప్పుడు చూసే కోణం వేరు. అంత అద్భుతమైన గురువులు వాళ్ళిద్దరు గూడా నాకు. వాళ్ళు చెప్పింది నిజమే కదా! మరి అక్కడ చెప్పిందే కదా వీళ్ళిక్కడ చెప్తున్నారు నాకు అని అనిపిస్తది. అప్పుడప్పుడు మనం ఎన్నో జన్మల నుంచి ఎంతో లోపల ఇముడ్చుకొనున్నాం గదా! అప్పుడప్పుడు మనం మాయలో పడిపోతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు మనల్ని ఎరుకలోకి తెస్తున్నారు. మన కడుపున పుట్టారు అంటే మనకంటే గొప్పవాళ్ళైతేనే మన కడుపున పుడతారు అనని శ్రీధర్ సార్ అన్నారనమాట. అలా మనము వాళ్ళని ఒక గురువుల్లాగా భావించాలి. భర్తయినా సరే, ఎవ్వరైనా సరే. నాకు మా హస్బెండు ఏదైనా బంగారపు వస్తువులు అట్లాంటివి పోగొట్టినా ఏమి అనేవాళ్ళు గాదు. చిన్న చిన్న విషయాలకి విపరీతంగా నసపెట్టి అదొక రకమైన నసతో ఉండేవాళ్ళు ఇంట్లో. ఇక్కడ ఇసుకుంది, ఇది శుభ్రం చెయ్యి, అదట్లా చెయ్యి, ఇదిట్లా చెయ్యి అనని ఊరికే విసుక్కునేవాళ్ళు. ఈ గ్లాస్ ఇక్కడుంది, అదక్కడుంది. ఏంది ఈ ఇల్లు అసల? అని నేననుకునేదాన్ని ఈ బట్టల షాప్‌లో పనిచేసే వాళ్ళంతా ఇలాగే ఉంటారేమో అని అనుకునేదాన్ని. కానీ అది కాదు. ఇది గూడా గత జన్మ కర్మ. ఎప్పుడైతే నేను కట్టాలు 2019 నుంచి స్టార్ట్ అయ్యాను ఎళ్ళడం. ఈ ఒక్క సంవత్సరం ఎళ్ళలేదు. ఇప్పటి వరకు మొన్న సంవత్సరం గూడా మొన్నటి దాకా వెళ్ళాననమాట. అయితే అక్కడ ఆ గ్రూప్ మెడిటేషన్‌లో ఎందుకు నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నారని క్వెషనేసినప్పుడు నా గత జన్మ చూడడం మొదలైంది. ఏమిటి అంటే గత జన్మలో నేను హస్బెండ్‌ని, ఆయన నా భార్య. ఆయన్ని ఇంట్లో పెట్టి తాళం వేసేసి, నేను ఆఫీస్ నుంచొచ్చే వరకు ఇంట్లోనే పడుండనని నేను లాక్ చేసెళ్ళా. చూడండి ఈరోజు నన్ను ఇంట్లో ఉండు, నువ్వెక్కడికెళ్ళొద్దు అనన్న దానికే నేనింత ఫీలవుతున్నాను. ఆయన్ని నేనింకా లాక్ చేసెళ్ళాను. మరి ఎవరితోటైనా మాట్లాడేదనుకుంటదా? అసలు ఎంత నరకం. చూడండి మాస్టర్లు ఊరికే చెప్పరు. ప్రతి ఒక్క మాస్టర్ ఒక క్లాస్‌లో మనకెంత జ్ఞానాన్నిస్తున్నారు. 100% నువ్విస్తే 50 గూడా అనుభవించట్లేదు నువ్విక్కడ అని చెప్తున్నారు. కానీ మనకర్థం గాదు. నాకది నిజమనిపిచ్చింది. నేనెప్పుడైతే చూసుకున్నానో, అంటే నేనంత టార్చర్ చేస్తే నేనిక్కడ కొంచెమే అనుభవిస్తున్నాను. నాకు ఇళ్ళ పక్కన మాట్లాడుకునే ఫ్రీడమ్ ఉంది. వచ్చేంత వరకు. అంటే ధ్యానంలోకి రాకముందు సంగతి చెప్తున్నాను. ఇప్పుడు చక్కగా క్లాసులకి పంపిస్తున్నారు. అంతకుముందు క్లాసులకి ఎళ్ళాలంటే కొంచెం లేట్ అయినా ఎన్ని తిట్టేవాళ్ళు. మరి ఈ మార్గంలోకి నువ్వే తీసుకొచ్చావు. మరి ఎందుకిలా తిడతన్నాడు? అంటే నా ఆలోచన అలా ఫిక్స్ అయిపోయున్నా. ఆయన తిడతారనే భావంతో. ఇప్పుడు నా మైండ్ అంతా మార్చా. ఏంటి ఆయనే నన్ను బండి మీద తీసుకెళ్ళి ఎక్కిస్తారు. మళ్ళీ బండి మీద నుంచి దించుకొని ఇంటికి తీసుకొస్తారు. ఆయనే నన్ను తీసుకెళ్తారు. అనని థాట్ ఎప్పుడైతే ఆలోచన నేను మార్చానో, ఆయనే అన్నిటికి ముందు ఉండి ర్యాలీ వచ్చిందా పో ఎళ్ళు. నీ వర్క్ నువ్వు చేసుకో. నా వర్క్ నేను చేసుకుంటా అంటారు. నేనేం మార్చాను? నా లోపల నా ఆలోచనని మార్చాను. ఎప్పుడైతే మనది మనం మారుస్తామో అద్భుతంగా కొద్ది రోజులు మారదు. కానీ ఒక నెల, 2 నెలలకి తప్పనిసరిగా మారిపోద్ది.
ఇది మాత్రం నేను అనుభవించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు పాటించండి. మనకి ఏం కావాలో దాని మీద ధ్యాస పెట్టుకోండి. మా బాబు ఉద్యోగం గూడా నేను విజువలేషన్ టెక్నిక్ ఎక్కువ చేసేదాన్ని. ఆ అబ్బాయి జాబ్ వచ్చేసినట్టు, నేను ధ్యానంలో కూర్చున్న దానికంటే, నేను రాఘవేంద్ర సార్ ఒక వర్క్‌షాప్‌లో చెప్పారు. గోడ మీద ఒక చిన్న ఫ్లవర్ ఏసుకోండి. దాన్ని మీకేం కావాలో మీకొక కోరికుంటది. ఆ ఫ్లవర్‌ని చూసినప్పుడల్లా ఆ కోరికని గుర్తు రావాలి మనకి. విజువలేషన్ టెక్నిక్ చేయాలి. ఏంటి అది జరిగిపోయినట్టు. నేను ఇప్పుడు క్లాసులు జెప్పాలి. నేను అద్భుతంగా ఎక్కడికో ఎళ్లి అద్భుతంగా క్లాసులు చెప్తున్నట్టు విజువలేషన్ టెక్నిక్ ఊహించుకోవడం. ఈ టెక్నిక్ ఎప్పుడైతే చేస్తామో అద్భుతంగా మనకన్నీ జరుగుతాయి మాస్టర్స్. నేనిలా ఆ విధంగా జరగడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు నాకు మొబైలు జాబొచ్చిన తర్వాత మా అబ్బాయి ఫస్ట్ జీతంతో తీసిచ్చాడు నాకు. నాకుండింది లోపల కోరిక. నాకు పెద్ద ఫోనుంటే నేను అన్నీ అప్పటిదాకా వాళ్ళ ఫోన్‌లో జాయిన్ అయ్యేదాన్ని. వాళ్ళు ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేసేదాన్ని. నాకదొక బాధుండేది. ఒరేయ్! ఈరోజు ఈ జ్ఞానం మిస్ అయిపోయానే. వాళ్ళెందుకిస్తారు? మనం అక్కడేదో నేర్చుకోవాలి. ఇంకా అప్పుడు నాకొక మొబైల్ గావాలి అనని కోరికుండింది. నేను ఊరికే మా వారితో అంటుంది, నాకు గూడా ఒక కొత్త ఫోనుంటే బావుండు అని అంటుంటే, పాపం ఆయనది చిన్న ఫోను. ఆయన దగ్గరుంటే నాకేది లేదు అనంది. ఆయనన్నారు, "వస్తదిలే నీకు త్వరలో" అనన్నారు. మా మా అబ్బాయి ఫస్ట్ జీతంతోటి తీసిచ్చాడు నాకు ఈ మొబైల్. తీసిచ్చి జాగ్రత్తగా వాడుకో అనన్నారు. మనం విశ్వం కోసం వర్క్ చేస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా మా అబ్బాయి నువ్వు బిర్రుగా 4 ఏళ్ళు ఆడితే చాలనన్నారు. 4 ఏళ్ళు పైనే అయిపోయింది. అంటే మనం విశ్వం విశ్వం కోసం వర్క్ చేస్తుంటే అద్భుతంగా అన్నీ పనిచేస్తాయి. అలా ఈ ఏమైందంటే ఆ అబ్బాయి ఇలా మొబైల్ తీసిచ్చాడా, అప్పుడు నాకు నెట్ ఏపియలా. ఓన్లీ ఇదే ఏపిచ్చాడు. నేనప్పుడు మా అబ్బాయికి హైదరాబాదు ట్రాన్స్‌ఫర్ అయింది. ఎళ్ళిపోయాడు. నేనింక ఎక్కువ మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. 2 అవర్స్ మెడిటేషను, మళ్ళీ నా పని జేసుకోవడం. మళ్ళీ 2 అవర్స్. ఇలా చేస్తూ నా లోపలికి నేనెప్పుడైతే బాగా అద్భుతంగా కనెక్ట్ అయ్యానో, ప్రతిదీ నాకు తెలియడం మొదలుపెట్టింది. అంటే లోపల నుంచి చెప్పడము, వినడము ఇవన్నీ జరుగుతూ ఉండేవి. నువ్వు అంటే రేపేం జరగబోతుందో ముందుగా చెప్పేది. అలా చెప్పినప్పుడు నేను దాన్ని ఫాలో అయిపోతా ఉండేదాన్ని. అప్పుడు నేను ఈ అనంతమైన విశ్వంలో ఎంతో నెట్ ఉంది. మరి నా మొబైల్‌కి ఆ నెట్ రావాలి. నేను ఇప్పుడు ఈరోజు ఈ జ్ఞానాన్ని అందుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు నా దాంట్లో డేటాయే లేదు. మరి అది ఎవరి నెట్టో నాకు గూడా తెలీదు. మరి నా దాంట్లోకొచ్చి చక్కగా ఆ రోజు అద్భుతమైన క్లాసు 3 గంటలు విన్నాను నేను. అసలు నాకే ఆశ్చర్యమేసింది. అంటే మనం మనం ఎప్పుడైతే ఆ విశ్వంతో ఎప్పుడైతే మమేకమై ఉంటామో, మళ్ళీ ఇప్పుడు జరగమంటే అన్నీ జరగవు. ఇదిగో మా అబ్బాయి నెట్ పెట్టిచ్చాడు. అంటే మనం ఎప్పుడైతే సరెండర్‌నెస్‌లో ఉంటామో ప్రతిదీ ఏం జరుగుతున్నా నీ చుట్టూ నేనొకటే అనుకునేదాన్ని. నా చుట్టూ ఏమున్ ఏ మొన్నటి వరకు మాకు ఒక 60,00,000 దాకా కట్టాల్సిందుండింది. ఇంతకుముందు నేనేమనుకున్నాను 10,000 కట్టాల్సిన అప్పుంటే నేను దిగులు పడిపోయి, బాధపడిపోయి, దుఃఖపడిపోయేదాన్ని. 60,00,000 కాదు గదా! 100,00,000 నేను ఇంక దాని మీద ఆలోచన పెట్టను. ఎందుకంటే అయి వాళ్ళవి. వాళ్ళు కట్టుకుంటారు. మనకు సంబంధమే లేదు అన్నట్టుంటాను. నేనేం జేయాలో అది జేసుకుంటూ వెళ్ళడమే నా నా పని. అలా ఎప్పుడైతే మనం ఉంటామో ప్రతి ఒక్కరంటారు, "అంత కరోనా సమయంలో వీళ్ళకి ఈ జీతం ఎట్ట సరిపోతుంది? ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు. హ్మ్. వీళ్ళకెట్లా సరిపోతుంది? కట్టాల్సినయి ఎన్నున్నాయి? తెచ్చినయి వడ్డీలకే సాలవే" అనని ఎంతమంది ఎన్ననుకునేవాళ్ళు. నేనసలు ఆ థాటే పెట్టేదాన్ని కాదు. నాకు మాస్టర్స్ ఉన్నారు. నాకు అద్భుతంగా జరిగిపోద్ది. హ్యాపీ అయిన జీవితం అనని. ఆ కరోనా సమయంలో నేనేం జేశానంటే, బయటికి పోనీకపోయేసరికి ఇది ఒకే పెద్దదనమాట అపార్ట్‌మెంటు. దీంట్లో అందరి పిల్లల్ని పైకి తీసుకెళ్ళిపోయి మిద్ది పైకి వాళ్ళ చేత వాళ్ళతోటి ఆడుకొని, అంటే మామూలుగా మెడిటేషన్ చేయమంటే చేయరని వాళ్ళతో ఆడుకొని, వాళ్ళతో పాటు ఇంకా అలసిపోయిన తర్వాత మెడిటేషన్‌లో కూర్చోబెట్టేదాన్ని. అసలు వాళ్ళతోటి మెడిటేషన్ చేస్తే ఒక దగ్గర దగ్గర 5, 6 నెలలు నేను ఒకసారి కళ్ళు తెరిసి నేను ఎనర్జీ పొందాను. అసలా అద్భుతం అనిపిచ్చింది. వాళ్ళు జెప్పేవాళ్ళు, ఎన్ని అనుభవాలు చెప్పేవాళ్ళు. పైనుంచి ఒక కాంతొచ్చింది. ఆంటీ మన మధ్యలో పడింది. రౌండ్ కాంతి. దాంట్లో ఏంజెల్స్ దిగారు. మాస్టర్ సివివి గారు చొక్కా లేదాయనకి. అసలు వాళ్ళు మాస్టర్ గారిని చూడనే లేదు. చూడకుండానే చెప్పారసల. అద్భుతం. నేను ఆయనే జంజం వేసుకొనున్నారు. పంచె కట్టుకొని ఎనక ముడ్డెనక ఇట్లా చేతులు పెట్టుకొని
మన చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. చూడండి ఎంత ప్యూరిటీగా ఉంటారో పిల్లలు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఏ రోజు మాస్టర్ గారిని చూడలేదు. ఫోటోలో తప్ప. ఆయన వా ఆయన వచ్చారు అంటే ఆ ఎనర్జీ గూడా అంత అద్భుతం. బాబా గారు చిన్న పిల్లోడిలాగా వచ్చి మన మధ్యలో కూర్చున్నారు అని చెప్పారు. ఆ పిల్లలతోటి ధ్యానం చేస్తే నాకెంత అద్భుతంగా ఉండేదో. అలా వాళ్ళతో ఆడుతూ, ఆడుతూ ఒకరోజు వాళ్ళని తరుముకుంటూ చెయ్యి ఇరగ్గొట్టుకున్నా. అప్పుడు నేనేం చెప్పేదాన్ని ఆ అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ ఆ పిల్లల తల్లులు, తండ్రులు వాళ్ళు వచ్చేవాళ్ళనమాట పైకి. సార్ నేను నో హాస్పిటల్, నో మెడిసిన్, నో డాక్టర్ సార్. ఈరోజు ఏది ఏ హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు. అన్నీ తగ్గిపోయినాయి. ధ్యానం జేసుకోండి. ఇలా ఒక అహంతో చెప్పేదాన్ననమాట. అది నాకప్పుడు తెలియలేదు. అలా చెప్తూ ఉన్నాను. నేను అంటే ప్రకృతిలో ప్రతిదీ దైవమే. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతది. అతనికి మెడిసిన్ అవసరమేగా. మెడిసిన్‌తో మెడిటేషన్. అందుకని మనం దేన్ని వ్యతిరేకించకూడదు అనని చెప్పారనమాట. ఎప్పుడైతే అలా ఊరికే సూక్ష్మంగా తగిలింది. అలా తగిలింది ఇక్కడ ఇరిగిపోయింది చెయ్యి పట్మని. నేనేం జేశాను, అంటే అంత జ్ఞానం లేదు గదా! క్లాసులకెళ్ళి అందుకుంటుంటే అది వేరేగా ఉంటది. ఇగ వెంటనే 2020, 21లో కరోనా అయ్యేసరికి ఇక నేను బయటికెళ్ళడం లేకపోయేసరికి ఇది ఇరిగిన తర్వాత నేను మెడిటేషన్‌లోనే తగ్గించుకుంటా. నేనెళ్ళను హాస్పిటల్ అని మొండికేసి ఈ చెయ్యి మీదే గ్రైండర్ రాయెత్తాను. ఇంకా బాగా ఏడ నుంచి ఏడ గ్రీన్ కలర్‌లోకెళ్ళిపోయింది. ఇక తెల్లవారేసరికి వాచిపోయింది. మా ఆయనన్నారు, "ఏం తమాషాగా ఉంది. చెయ్యి ఇక్కడికి మా చెయ్యి కాడికి తీసేస్తారు. ఏందిది వేషాలేస్తున్నావనని" అరిచారు. తర్వాత మా భాస్కర్ రెడ్డి సారొచ్చి, "ఇది తప్పు మేడం అలా అనకూడదు. మనకి ఆ జ్ఞానం ఉండాలి. ఏ సమయానికి ఏది అవసరమో తగినట్టు చెయ్యాలి. అట్లా వ్యతిరేకించకూడదు. ముందు హాస్పిటల్‌కెళ్ళండి. స్కానింగ్ తీయించుకోండి. కట్టు కట్టించుకోండి. అక్కడ థాట్ పెట్టుకోండి. ఈ మెడిసిన్‌తో నాకు సెట్ అయిపోవాలి. నేను మెడిటేషన్‌లో తగ్గించుకోవాలి. అది తప్పులేదు" అనన్నారు. ఇంకప్పుడు 10 రోజులకి మందులు రాసి అప్పుడు క క కట్టారనమాట. ఆ 10 రోజులు వాడాను నేను మెడిసిను. అంటే ఏది దేన్ని ద్వేషించకూడదు. అది గూడా ఒక దైవమే మనకి. అందుకని మనం దాన్ని గూడా వ్యతిరేకించి చెప్పకూడదు. అందుకని అప్పటినుంచి సారేమన్నారంటే, మా గురువుగారు చెప్పినట్టు అంటే నేను చెప్పినట్టుగా మాట్లాడకూడదు. మా గురువుగారు చెప్పినట్టు నో హాస్పిటల్, నో మెడిసిన్, నో డాక్టర్. అంటే ఆయన వాక్కది. మనది గాదు. అందుకని ఆయన ఏం చెప్పారో అదే జెప్తాను. అప్పుడు 10 రోజులు మెడిసిన్ రాశారు. ఈ 10 రోజులకి ఇది సెట్ అయిపోవాలి అననుకున్నాను. 3 నెలలు రెస్ట్ ఇచ్చారు. రెస్ట్ జెప్పారు. ఇంకా 3 నెలల్లో అసలు విపరీతమైన పెయినొచ్చేది. త్వరగా గట్టుకుంది. నేను 2 నెలలకి కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఈ చేత్తో ఏ పని జేసినా నాకు నొప్పనిపించలేదు. అలా తగ్గిపోయింది. అంటే ఏదైనా మెడిటేషన్‌లో సాధ్యమే. తర్వాత నాకు ఒక మూడో సంవత్సరంలో 21లో మళ్ళీ పీరియడ్స్ పెయిన్ రిపీట్ అయింది. ఏంది నేనెక్కడ తప్పు చేస్తున్నాను అనని ఒక భయమొచ్చింది నాకు మళ్ళీ. ఏంది? ఎందుకు ఈ విపరీతమైన నొప్పొస్తుంది. మళ్ళీ వాటర్ తీసుకోలేకపోతున్నా, ఫుడ్ తీసుకోలేకపోతున్నా. ఎందుకు అనని టెన్షన్ అనేది వేరే మేడంనడిగితే, ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంట, అదొక జ్ఞానం అంట, దాంట్లో కౌన్సెలింగ్స్ ఇస్తారంట, దాంట్లో జాయిన్ అవ్వు వాళ్ళేదో నీకు తగ్గిస్తారు అననింది. ఇదేంది అన్నీ తగ్గిపోయినాయి గదా! మళ్ళీ ఇది తిరిగి రావడం ఏంది అనంటే, ఏదైనా మనము ఒక వేలో వెళ్ళకపోతే సైడ్‌కెళ్ళినప్పుడు మనల్ని కరెక్ట్ వేలో పెట్టడానికే ఒక జబ్బొస్తది. ఇదెందుకొచ్చిందనంటే అందులోకెళ్ళడానికి. తర్వాత అక్కడికెళ్ళడం, వాళ్ళిచ్చిన జ్ఞానాన్ని తీసుకోవడం, ఆ L1 కంప్లీట్ జేయడం, అందులోకొచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తగ్గిపోవడం జరిగిపోయిందనమాట. అలా అక్కడ ఆ పీరియడ్స్ పెయిన్ తగ్గటం. తర్వాత మా సెంటర్‌లో ఏంజెల్స్ వర్క్‌షాప్ జరిగింది. జరిగితే ఒక నెల్లూరు నుంచి ఒక మేడమ్ వచ్చి చెప్పారు. ఏంజెల్స్ తోటి కనెక్టివిటీ అవ్వచ్చు. ఎవ్వరైనా అద్భుతంగా హెల్ప్ చేస్తారు అనని. నాకసలు ఎన్ని మిరాకిల్స్ జరిగాయో ఏంజెల్స్‌తో కనెక్ట్ అయిన తర్వాత. ఆ మేడము స సంపద గురించి చెప్పారు. అంటే ఇంట్లో అనంతమైన సంపదుంది అని అనుకోవడమే గాని, అంత అద్భుతంగా ఉండేదనమాట. ఈయన తీసుకొచ్చింది ఎక్కడ కట్టడానికి సరిపోతా ఉండేయని. ఈయన ఇంట్లో సరిపోతే పిల్లలయి ఎక్కడెక్కడ కట్టడానికి సరిపోయేది. అలా ఉండేదనమాట. ఇక తర్వాత ఏం జరిగిందంటే, రూ. 8 చేతిలో పెట్టి అరచేతిలో మెడిటేషన్ చేయించారు. ఇవి ఒక వెండి గ్లాస్‌లో గాని, గాజు గ్లాస్‌లో గాని వేసి, రోజు దానిలో ఎంతొస్తే రూ. 2 వచ్చినా సరే, రూపాయొచ్చినా థాంక్ యూ. ఈరోజొచ్చిన సంపదకు థాంక్ యూ అనని వెయ్యాలి. తీసి ఇచ్చేటప్పుడు ఈరోజు
ఇవ్వబోయే సంపదకు థ్యాంక్ యూ అని చెప్పి ఇవ్వడం నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, ఏ రోజు రూ. 3000కి తక్కువ ఉండనే ఉండవు మేడం. ఈ రోజుకి గూడా అద్భుతంగా అలా జరిగిపోతూ ఉంది నాకు. అసల ఆనందం అనిపిస్తది నిజంగా. ఇది ఒక ఎవరు ఏ జ్ఞానం అందించినా అద్భుతమే. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అలా ఈ రోజుటికి నేను ఏ ర్యాలీలకెళ్ళాలనుకున్నా మా వారిని అడగను, ఇబ్బంది పెట్టను. నా దగ్గరుంటే అయి ఖర్చు పెట్టుకుంటాను. లేదంటే ఆయన్నడిగితే ఆ సమయానికి ఇస్తారు. 2 జరుగుతాయి. ఆయన ఇవ్వడు అననే థాట్ కూడా పెట్టకూడదు మనం. అలా జరుగుతూ ఉంది. ఆ ఏంజెల్స్ తోటి కనెక్ట్ అయ్యాను. తర్వాత మళ్ళీ నాకేం జరిగిందంటే, ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళు క్లాసులు చెప్పండి, అయి చెప్పండి, ఇయి చెప్పండి అంటే ఆ బుక్స్ తీస్తే నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. ఏంటి ఇది నాకు ఇదసలు నా వర్కేనా కాదా? నాకెందుకో దీంట్లో ఆనందం అనిపించటం లేదు అనని నేను అంటే నాకు నా ధ్యానము అక్కడ దానికి అది అర్థం చేసుకునే కెపాసిటీకి నేను ఎదగలేదు. అర్థమయ్యేది కాదు నాకు. ధ్యానమైతే చేస్తున్నాను గానీ, ఆ నాలెడ్జ్ వాళ్ళు చెప్పేటప్పుడు ఆ చెప్పిందే ఇంక మళ్ళీ ఆ క్లాసు రిపీట్ చేసి పెట్టుకోవడానికి ఉండదనమాట. ఆ చెప్పినప్పుడు వినడమే. ఇలా నాకు ఒక్కసారి వింటే అర్థమయ్యేది గాదు. నేనిప్పుడు సేతు వర్క్‌షాప్‌లు ఏయి జరిగినా ఒకసారి విని వదిలేయను. దాన్ని రిపీటెడ్‌గా పని చేసుకునేటప్పుడంతా వింటూ, వింటూ, వింటూ ఉంటే నాకు మనలో ఇంత శక్తుంది, ఇంత దైవ శక్తుంది, ఏదైనా సాధ్యమే అనన్న ఒక గ్రిప్పొస్తదనమాట మనకి. అలా వినడానికి అది ఉండదనమాట. వాళ్ళు మేడం ఇంకా బాగా చెప్పేవాళ్ళొస్తారు మేడం. అది వినండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు బుక్ అంతా చెప్పేవాళ్ళు. ఒక్కొక్కళ్ళేమో పై అనుభవాలు చెప్పి వాళ్ళ ఏదో నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. నాకసలు అర్థమయ్యేది గాదు. అంటే నాకు ఆ స్థితి లేదు అనని నేను అప్పటికి అర్థం కాలేదు. నాది గాదిది, నాది గాదిది అనని వదిలేస్తూ వచ్చాను. ఎప్పుడైతే అలా వదిలేస్తూ వచ్చానో, మళ్ళీ నాకు గర్భసంచి నుంచి ఒక పాలిప్ లాగా వాష్‌రూమ్ దగ్గర ఇంత బుడకలాగా బయటకొచ్చేసింది మేడం. ఎప్పుడైతే అది బయటకొచ్చిందో నేను భయపడిపోయాను చూసి. వాష్‌రూమ్‌కెళ్ళి ఏంది ఇంతలా బుడకొచ్చింది అనని. ఇంకా హాస్పిటల్‌కెళ్ళాను. మా ఫ్రెండ్‌కి ఫోను చేశాను. ఏందిరా ఇలా వచ్చింది నాకు భయమేస్తుందనంటే, ఊరుకో చాలు గాని ఒక ధ్యానివయ్యుండి నువ్వు భయపడటం ఏంటి? తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్నీ దీంట్లో దగ్గుతుంటే అదేం చేస్తది నిన్నననింది. ఆ అమ్మాయి మాట నాకు అసలు అద్భుతంగా పనిచేసింది. నేనింక ఒకటే డిసైడ్ అయ్యా. హాస్పిటల్‌కెళ్ళా. దాన్ని స్కాన్ తీపిచ్చా. మెడిసిన్ తీసుకోలా. ఇంటికొచ్చా. ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వాళ్ళకి పెట్టా. నేనిప్పుడు ఏం చేయాలి? అదే చెప్పండి. నేనదే చేస్తానన్నా. ఇంకప్పుడు ఆ మేడము ఆ బుక్స్ చదువు, ఈ బుక్స్ చదువు అననింది. బుక్కు తీసా. నాకేం అర్థం కాల. కాదు. ఇది గాదు నాది వేరే ఉంది. నేను వేరే అనని జెప్పి నేను ఏంజెల్స్‌తో దీన్ని కనెక్ట్ చేసి చేద్దాం. ఈ అది కూడా కనెక్ట్ అయ్యి ఏదైనా సాధ్యమే అన్నారు గదా! అని జెప్పి ఇంకా ఆ బుక్స్ తీసి పక్కన పెట్టేసేసాను. ఇక రోజు ఉదయం 6 ఏంజెల్స్ కూడా టైమింగ్స్ మార్నింగ్ 6, మధ్యాహ్నం 12, ఈవినింగ్ 6 హాఫ్ అన్ అవరే అన్నమాట. 30 మినిట్స్ కూర్చుంటే చాలు. రోజు ఫీల్ అయ్యేదాన్ని. మార్నింగ్ 6కి కూర్చునేదాన్ని. అంటే ఎర్లీ మార్నింగ్ మెడిటేషనే. మళ్ళీ 6కి అలారం మోగంగానే మాస్టర్ గారిని, ఈ ఏంజెల్స్‌ని ఇన్వైట్ చేసి కూర్చునేదాన్ని. అలా ఎప్పుడైతే మళ్ళీ మధ్యాహ్నం 12కి కంపల్సరీ కూర్చునేదాన్ని. అలా కూర్చొని చేయంగా 21 రోజుకి నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ రోజుకి ఆ వైట్ కలర్‌లో ఉన్న పుడక గచ్చకాయ రంగులోకొచ్చేసింది. ఆ రోజు దానికి హోల్ పడి ఆ పీరియడ్స్‌లో వెళ్ళిపోయింది. దానిలో ఉన్న లిక్విడ్ అంతా. భయంకరమైన స్మెల్లొచ్చింది. అది పోయి ఈ పాలిప్ పైకెళ్ళిపోయింది. 1 మంత్‌కి. లేదింక. అక్కడ ఏమీ లేదు. నేను మళ్ళీ ఎళ్ళాను. మళ్ళీ పోయి టెస్ట్ చేయించుకొనొచ్చాను. ఏం లేదు. ఆపరేషన్ చేయించుకున్నారా అనింది. లేదు మేడం అన్నాను. ఏం చేస్తారు అనింది. మెడిటేషన్ చేస్తాను మేడం అనన్నా. ఏం లేదు తగ్గిపోయింది వెళ్ళండన్నది. అంటే ఏదైనా సాధ్యమే. మరి నే ఏంజెల్స్ తోటి ఈ రోజుకి గూడా ఈ బుక్ పెట్టుకుంటాను చక్కగా. నా నేను ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నానని వాళ్ళు నంబర్స్ చూపిస్తారు ధ్యానంలో. ఏ నంబరు అంటే 0 నుంచి 9 వరకు. ఏ నంబర్ చూపిస్తే నాకు మనీ పరంగా వస్తాయి. మనీలో నాకు లాస్ట్ 3 నంబర్స్ వచ్చి 222 వచ్చినా, 333 వచ్చినా, 000 వచ్చినా, ముందు నంబర్‌లు 3 అయినా, లాస్ట్ నంబర్‌లు 3 అయినా మీకెవరికైనా వస్తే వాటిలిని జాగ్రత్త జేసి భద్రంగా బెట్టుకోండి. డబ్బులు దాంట్లో బెట్టుకోండి. సంపద సమృద్ధిగా ఉంటది. అలా నాకు అలా వస్తూ ఉంటాయన్నమాట.
ఆ నంబర్‌ని బట్టి నేను ఏ స్థితిలో ఉన్నానో నిన్న నాకు 2 వచ్చిందనమాట. 2 వస్తే నేను బుక్ తీసి చూసాను. విశ్వాసంతో ఉండు. నీకు ఏదైనా మిరాకిల్స్ జరుగుతాయి అనని వచ్చిందనమాట. అంటే మనకు తెలీదు. మనం ఏ స్థితిలో ఉన్నామననేది మనకు తెలీదు. మాస్టర్స్ ఇలా చూపిస్తారనమాట. నీకేదో ఒక్కోసారి నువ్వు ఇప్పుడు గట్టిగా వర్క్ చేయాలి అనని చెప్తారు. అలా చెప్పినప్పుడు మన దగ్గరికి ఏ వర్క్ వస్తే దాన్ని హ్యాపీగా తీసుకొని చేయాలి. ఇప్పుడు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో నేను అంతకుముందు వద్దు అని అనుకున్న దాన్ని ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నాను. జూమ్ సెక్షన్‌లో చెప్తున్నాను. అందరికి పంచుతున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే అప్పుడు ఆ స్థితి నాకు లేదు అని అనుకున్నాను. అలా మన దగ్గరకొస్తుంది రిపీటెడ్‌గా అంటే అది మనదే. మనది కాదు అని అనుకున్నంత వరకు మనకేదో ఒక హెల్త్ ఇష్యూ ఏం చేస్తది, మనల్ని సరైన మార్గంలోకి తీసుకురావడానికి మనకొస్తూనే ఉంటుందది. మనల్ని మనం మార్పు చేసుకోవడానికి. తర్వాత ఇలా హ్యాపీగా అలా సాగిపోతూ ఉందిలే. ఇంకా పిల్లలు కొంచెం కొంచెం దాసిపెడుతూ అవి ఇవి కడుతూ వస్తూ ఉన్నారు. ఇంకా లైఫ్ అలా ఉంది. ఇంక త్వరలో ఈ అయిపోయాక పాపకి పెళ్లి చేసేస్తే అయిపోయిద్దని అనుకున్న సమయంలో మా అబ్బాయి అమెరికా ఎళ్తానన్నాడు. చూడండి. అసలు ఇక్కడుంది అసలైన మిరాకిల్. ఇదేందిరా బాబు! ఈ ముప్ ఈ మనమేమో బట్టల షాప్‌లో వర్కరు. ఇది అయ్యేదేనా? ఇప్పటికున్నయి కట్టడానికే కష్టము అని అనుకుంటుంటే, ఈ అబ్బాయి ఏంది ఇలా అన్నాడు. ఇంకా మా సం మా సార్‌ని అడిగాను. "ఏం సార్ ఈ అబ్బాయి ఇలా అంటున్నాడు?" మా ఆయనైతే అసలు ఒప్పుకోలేదు. "మా ఆడపిల్లుంది ఏం తమాషానా? 30, 40 లక్షలు కావాలి. అమెరికా అంటే చిన్న మాటలా? ఎవరు ఇది చేస్తారు?" అది ఇది అని. ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, మా బావగారు మిలిటరీ గదా! ఆయన సంతకం పెడతాడనుకున్నాడు. మా మరిది గారు ఎయిర్ ఫోర్స్. ఆయన సంతకం పెడతాడనుకున్నారు. ఇద్దరిని అడిగితే మా బావగారికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన తప్పేమీ లేదు. మా మరిది వాళ్ళ పాపుంది. వాళ్ళకొక పాప. నా బిడ్డకి నేను పెట్టుకోవాలి గదరా రేపు అనన్నాడు. తప్పే లేదు. అసలు వాళ్ళని ఏమీ అనకూడదు. ఎందుకు అంటే మన డిజైన్ మనది. మనం ఏమి ఇది చేయాలని వచ్చాం. నీకు పోయే యోగం ఉంటే ఎట్లైనా ఎళ్తావు. నేనదే అన్నాను. ఇంకా ఆ అబ్బాయి వాళ్ళిద్దరు చేయనన్నారని ఇంట్లో రోజు గొడవేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రశాంతంగా ఉండను ఎందుకు ఉండనిస్తారు? ఏదో ఒకటి మనమే అక్కడేం నేర్చుకోవాలో నేర్చుకోవద్దా? ఇంకా నేనొకటే చెప్పాను. "నువ్వు అమెరికా ఎళ్తావా? ఇక్కడే వాళ్ళని ఇద్దరిని తిట్టుకుంటూ ఇక్కడే ఉండిపోతావా?" అనన్నాను. "లేదు నేను అమెరికా ఎళ్ళాలి" అన్నాడు. "సరే నీకు ఎళ్ళే యోగం ఉంటే ఎట్లైనా ఎళ్తావు. వాళ్ళని ఏ రోజు తిట్టకు. ఈ రోజు వరకు నీకింత హెల్ప్ చేశారని సంతోషపడు. పెదనాన్న నిన్ను అక్కడ చదివిచ్చాడంటే చెన్నైలో నీకు అది ఎంతో గొప్ప విషయం. నువ్వు వాళ్ళని తిట్టావంటే ఒప్పుకోననేసరికి ఇక ఆ అబ్బాయి తిట్టడం మానేసి, ఇక కలలు గనడం విజువలేషన్ టెక్నిక్ మొదలుపెట్టాడు. ధ్యానం జేయడం ఆ టెక్నిక్ జేసేవాడు. అయితే ఆ అబ్బాయి ఒకరోజు లేసి నేను ధ్యానంలో నుంచి లేసిన తర్వాత చెప్తున్నాడు. నేను అమెరికాలో ఒక పెట్రోల్ బంక్‌లో వర్క్ చేస్తున్నాను అనన్నాడు. ఓహో! ఇది జరిగేటట్టే ఉంది అనని ఇంక నేను డిసైడ్ అయ్యాను. తర్వాత మాస్టర్ గారు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు అనుకున్నాను. ఒకటే చెప్పాను. మాకు ఇప్పుడు మేమున్న పరిస్థితిలో మేము ఇప్పుడుకున్నయ్యే చాలు. ఇంకా మేము ఎక్కువ పెట్టుకోవాల్సిన ఇది లేదు. ఏమంటే కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఈ అబ్బాయి మళ్ళీ పోయి అవన్నీ ఇబ్బందులు ఆ అబ్బాయి పోయే యోగం ఉంటే, ఆ అబ్బాయి రేపు రాసే జీఆర్ఏ ఎగ్జామ్‌లో పాస్ చేయండి. లేదంటే ఫెయిల్ చేసేయండి. అనని మాస్టర్ గారికి దండం పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నాను. అంతే. వారం లోపల హైదరాబాద్ బోయి ఎగ్జామ్ రాసొచ్చాడు. తర్వాత వారం లోపల వాళ్ళు జెప్పేసారు. మీ అబ్బాయి అద్భుతంగా పాసయ్యాడని. సరే ఇంక నేను ఫిక్స్ అయిపోయా. ఈ అబ్బాయి ఉండడు, వెళ్ళిపోతాడు అని. చూడండి అసలుకి వెళ్ళడు అని అనుకున్న అబ్బాయి మా పాపలని జాబ్‌కి హెచ్‌సీఎల్‌లోకి పిలవడం. ఇద్దరు ముగ్గురు వాళ్ళ సిస్టర్స్‌ని పెడితే రిజెక్ట్ చేయడం. మా అబ్బాయికి శాంక్షన్ అవ్వడం. 30,00,000 లోన్ శాంక్షన్ అవ్వడం. హెచ్‌డీఎఫ్‌సీలో. ఆ అబ్బాయి ఏ కాలేజీ కోరాడో అది పేపర్‌లో రాసిచ్చాడు. నేను అడిగాను. రాఘవేంద్ర సారు, నాయుడుపేట రాఘవేంద్ర సారొచ్చారు. ఆ సార్‌ని అడిగాను. సార్ ఇప్పుడు ఈ అబ్బాయి ఇలా అడుగుతున్నాడు. తల్లిగా నేను అడగచ్చా మాస్టర్స్‌ని? అడగకూడదా? నేను స్టార్టింగ్‌లో ఇలా పెట్టుకున్నాను. ఏమని? వెళ్ళే యోగం ఉంటే పంపించండి. లేదంటే వద్దు అనన్నాను. కానీ అది పాస్ అయిపోయాడు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆ అబ్బాయి పలానా కాలేజీ కావాలి అని అంటున్నాడు అనంటే, అబ్బాయిని ధ్యానం చేసుకోమను మేడం అని అన్నాడు. అబ్బాయి ధ్యానం చేస్తాడు గానీ సార్ అన్నీ నన్నడగమంటున్నాడు. అదేమంటే అదేం ధ్యానం అని రివర్స్‌లో మాట్లాడుతున్నాడు అనంటే, సరే మేడం ఆ అబ్బాయి చేత స్లిప్ రాయించుకోండి. ఊరికే ఒకసారి అనుకోని మీరు కూర్చోండి. నేను అనుకుంటున్నానని చెప్పండి అనన్నాడు. సరేనని
సదరన్ ఆర్కాన్సస్ యూనివర్సిటీ అనని స్లిప్‌లో రాసిచ్చాడు. నేను ఊరికే అనుకోని మాస్టర్ గారు ఏం జరిగినా మీదే, నాదేం లేదు అనని అనుకోని కూర్చునేదాన్ని. ఎప్పుడైతే ఇలా అనుకోని కూర్చున్నా అందులోనే ఆ అబ్బాయికి సీటొచ్చింది. వాళ్ళు పంపించారు. తర్వాత ఇంక నేను ఏది అడగల. ఆ అబ్బాయి నన్నేది అడగమని ఫోర్స్ చేయలా. నేను అడగల. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వస్తే బాగుండుమా నాకు అని అంటా ఉన్నాడు. నేను ఒకరోజు 12 ధ్యానం చేసుకొని ఊరికే అలా పడుకున్నాను. ఆ అబ్బాయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. అయితే నేను పడుకోంగానే నా పక్కలో ఉన్నాడు. "ఏంట్రా హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావనంటే, ఇప్పుడే వచ్చానుమా" అన్నాడు. "ఇప్పుడే రావడం ఏందిరా" అనంటే, "అదేమా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనైపోయింది" అనన్నాడు. ఏంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనైపోయింది అంటున్నాడని నేను గబుక్కున లేసి ఫోను చేశాను. "ఎక్కడున్నావు బాలు" అనంటే, "హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉన్నాను మా మళ్ళీ ఫోను చేస్తానన్నాడు." అంటే అక్కడ పనైపోయిందనని ముందే చెప్పారు నాకు. అంతే. శాంక్షన్ అయిపోయింది లోన్. 30,00,000 వాళ్ళేసేసారు. అలా ఆ అబ్బాయికి అన్ని మిరాకిల్‌గా అది డబ్బులు గూడా అక్కడికి పొయ్యాక పడతాయన్నారు. దారిలోనే పడిపోయాయి. అది గూడా నాకు ముందే చూపిచ్చింది. మీ అబ్బాయికి ఎక్కడా ఇబ్బందుండదు. అన్నీ సవ్యంగా, సాఫీగా జరిగిపోతాయనని. అసలన్నీ మిరాకిల్స్ లాగా జరిగాయన్నమాట. ఎందుకు ఈ అబ్బాయి అమెరికా ఎళ్ళాడు అనంటే, అది ఆ అబ్బాయి థాట్ గాదు. ఇక్కడ నేనేం కోరుకున్నాను, నన్ను ఈ అబ్బాయి ఇబ్బంది పెట్టకూడదు. అసలు నేను వంటింట్లో ఉంటే వంటింట్లో ఉంటాడు. ఓన్లీ బాత్రూమ్ ఒక్కటే వదిలేస్తాడు. అక్కడి దాకా వస్తాడు. నేను బాత్రూమ్‌కెళ్తున్నాను రా అనంటే ఆగుతాడు. అలాంటి పిల్లవాడు నన్నంత ధ్యానంలో కూర్చొనిచ్చేవాడు గాదు. ఎక్కువ సేపు ఫోనుల్లో ఎవరితోటైనా సజ్జన సాంగత్యం చేస్తే చేయనిచ్చేవాడు గాదు. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అనని నేనేమనుకున్నాను, విశ్వానికి పెట్టుకున్నాను. విశ్వం ఏం చేసింది, నన్ను ఇంక ఇబ్బందే పెట్టకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. అంటే మనము ఏ వర్క్ చేయడానికొస్తామో, దాన్ని హార్ట్‌ఫుల్‌గా మనం చేయాలని మనం ఏ తపనతో అయితే ఉంటామో, మాస్టర్స్ వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారనమాట. అందుకు వెళ్ళాడని నేను తెలుసుకున్నాను. కానీ ఈ రోజుటికి నైటు నాకు 11కి ఎందుకు కూర్చోవాల్సొస్తదంటే, రోజు 9కి ఫోను చేసి 11 దాకా మాట్లాడతాడు. కానీ నేను ఈ మధ్య ఒకటే పెట్టుకున్నాను. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఆ అబ్బాయి ఎంతవరకు నాకు ఏ జ్ఞానాన్ని అందివ్వాలో అంతవరకు నేను తీసుకోవాలి. ఆ అబ్బాయి దగ్గర నేర్చుకునేది ఏదైనా సరే. అంతవరకు మాట్లాడి ఆ అబ్బాయి కట్ చేయాలనంటే ఈ మధ్య కాలంలోనే ఒక 1.5 నెల నుండి ఆ అబ్బాయి అవసరమైన మేరకు మాట్లాడతాడు. ఒక్కొక్క రోజు నేను సరే అమ్మా ఇంకేంది అనంటే, "ఏమిప్పుడు నాకంటే ముఖ్యమైనయి ఏమున్నాయి నీకు?" అనన్నాడంటే ఇంక నేనేం మాట్లాడను. "ఆ! సరే చెప్పు" అనంట. అంటే మనకు పరీక్షకి వెళ్ళు. అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడినంత సేపు మాట్లాడి ఇంకప్పుడు ధ్యానంలో కూర్చుంటా. నేనింక 5 అయిందా, 6 అయిందా తెల్లవారి ఇంక అంతే కంటిన్యూ చేస్తా. అంటే నాకది అవసరం. ఈ అబ్బాయి మాటల కన్నా నాకది ముఖ్యం. ఎంతసేపైనా నా నైటంతా నాకిచ్చారు. నేను నేను నాది నేను చేసుకుంటూ వెళ్తాననమాట. ఇలా. ఇలా ఆ అబ్బాయి అద్భుతంగా అక్కడికెళ్ళడం చక్కగా 1.5 సంవత్సరంలో 2 సంవత్సరాలు చేయాల్సిన చదువుని 1.5 సంవత్సరంలోనే ఫినిష్ చేయడం. అంటే ఈ చెన్నైలో చదివినందువల్ల అబ్బాయికి చదువు పెద్ద కష్టం అనిపించలేదన్నమాట. హ్యాపీగా చదువుకున్నాడు. అక్కడ ట్రంపొచ్చి ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడ్డా గూడా, ఆ అబ్బాయికి మాత్రం నేనొకటే చెప్పాను. "నువ్వొకటే ఆలోచనతో ఉండు. ఎవరు గెలిసినా, ఎవరొచ్చినా మనకంతా మంచే జరుగుతది. ఇదే ఆలోచనతో ఉండు. నీకంతా మంచే జరుగుద్ది." ఈ రోజుటికి ఎక్కడ ఏది ఆగింది లేదు. ప్రశాంతంగా అబ్బాయి పని ఆ అబ్బాయి ఈ ఒక్క రూపాయి మనం ఇచ్చింది లేదు మేడం. అంతా ఆ అబ్బాయే అక్కడ సంపాదించుకొని అక్కడే తను చేసుకుంటూ మనకప్పుడప్పుడు ఒక 50,000, ఒక 50,000 ఒక 2, 3 లక్షలు పంపించాడింకా. చక్కగా మనకి ధ్యాన జీవితం అద్భుతంగా సాగిపోతూ ఉంది. గీత గారు టైం అయింది. టైం అయి అయిపోయిందా అయి మేడం? అయింది మేడం గారు. ఓకే. థాంక్ యూ. ఇదే మేడం నా అనుభవాలు ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా. చాలా ప్రతిదాన్ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నేను ఈరోజు పూర్తిగా క్లాస్ విన్నాను. రికార్డు చెప్పండి. స్టాప్ చేశారా మేడం గారు? చెప్పండమ్మా. రికార్డింగ్ స్టాప్ చేశారా? రికార్డ్. రికార్డ్. చూస్తున్నా. ఒక్క నిమిషం.